కురాండ్రికి కుటుంబీకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువు మీ యందు మహిమపరచబడును గాక. మీ తోటి వారితో ఒకరి చేతిలో ఒకరు చేసుకొని చెప్పండి, ప్రభువు మీ యందు మహిమపరచబడును గాక అని. ప్రతి ఒక్కరు కూడా చేతిలో చేసుకొని చెప్పాలి, ఎవరు చెప్పట్లా. రైట్, హల్లెలూయా. ఇంత మెలకుతో ఉన్నారైతే అందరూ. ప్రభువు మీ యందు మహిమపరచబడును గాక అనే మాట ఎంత గొప్పదంటే, దేవుడు ఒక మనుషునిలో మహిమపరచబడటానికి మొట్టమొదట ఆ మనుషుని యొద్ద కావలసింది ఏంటంటే పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధత. ఈ లోకములో అందరూ దుర్నీతి పరులై పాపము చేసి తొలగిపోయి అక్రమమైన మార్గములలో నడిపించబడుతూ ఉన్న దినాలలో నీతిని అనుసరించేవాడు ఒకడు లేని ఆ సమయంలో, ఆ దినాలలో నా ప్రజలైన వారందరూ కూడా నీతిని అనుసరించలేక, ఆ నీతి వారికి తెలియక, ఆ నీతి వారి ఎదుట బయలుపరచబడక, ఆ నీతి ప్రత్యక్షం అవ్వక, ఆ నీతిని గూర్చి ఎవడనూ బోధించేవాడు లేక, ఆ నీతి ఎట్టిది, ఆ నీతిని కలిగి ఉన్న జీవితం ఎలా ఉంటుందో తెలియని ఆ దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడుగా ఈ లోకానికి దిగివచ్చి, పాపము ఎందువలన ఒక మనుషుణ్ణి ఏలుబడి చేయుచున్నది, ఎందుకని ఒక మనుషుని శరీరాన్ని రోగము వ్యాధి బాధలన్నీ ఏలుబడి చేయుచున్నవో ఆయనే స్వయముగా శరీరధారిగా దిగివచ్చి ప్రజలందరికీ వివరించగా, వారందరూ కూడా ఆ వాక్యమును అంగీకరించి ప్రభువు తట్టుకు తిరిగి ఆయన రాజ్యంలో స్థిరపరచబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దినములు గడిచిన తరువాత ఆ వాక్యము విన్నవారే ఆ వాక్యమును బట్టి ఇది నీతి, ఇది దేవుని రాజ్యం, ఇది దేవుని యొక్క పరిశుద్ధత, ఇది దేవుని యొద్ద నుండి దిగివచ్చిన క్రమము, ఈ వాక్యమును మేము అనుసరించిన ఎడల మేము నిజముగా దేవుని రాజ్య సంబంధులమే అని అనుకున్నారు. కానీ కొద్ది రోజులు అవగానే ఆ వాక్యము వారిలో నుంచి వెళ్ళిపోయింది. కారణం ఏంటి అనంటే, వారు దేనినైతే విడిచిపెట్టి వచ్చారో దానినే మరలా పట్టుకున్నారు. వారు దేనినైతే అసహించుకున్నారో మరలా దానినే ఇష్టపడ్డారు, ప్రేమించారు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో బానిసత్వపు బ్రతుకును అనుభవించుచు ఉన్న దేవుని ప్రజలైన ఇజ్రాయేలు, హెబ్రీయులు వారందరూ కూడా మన పితరుడైన అబ్రహాము ద్వారా వాగ్దానము చేయబడిన దేశములకు నడిపించబడుతూ ఉన్న ఆ క్రమములో దేవుని సేవకుడైన మోషే దేవునితో మాట్లాడి, అయా నీ ప్రజలైన వారిని ఆ ఇనుప సంఖ్యల నుంచి, ఆ బంధకాల్లో నుంచి, ఆ ఇనుప ద్వారముల్లో నుంచి వారిని విడిపించి, వారిని వెట్టి చాకిరి వలన బాధ పెట్టుచు ఉన్న ఆ దేశము నుంచి వారికి విముక్తి కలగచేసి, నీవు స్వాతంత్రమును కలగజేసి నిన్ను ఆరాధించుటకు వారు ఎల్లప్పుడూ నీ యొద్ద నిలిచి ఉండటానికి, నీ ప్రత్యక్షపు గుడారము యొద్ద మాత్రమే వారు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని సంతోషముగా ఉండునట్లుగా పాలు తేనెలై ప్రవహించే దేశానికి నీవు నడిపించుచున్నావే. మరి వీరు ఎక్కడ పాపము చేయకుండా పడిపోరా, వీరు ఎక్కడ కూడా దుర్నీతి పరులై తొలగిపోరా అని ప్రభుతో మాట్లాడి ఆయన నీతిని గురించి ప్రజలకు ప్రకటించడానికి ఒక పర్వతం మీదకి వెళ్ళి 40 దినములు ప్రభుతో గడిపాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరచండి. ఒక సేవకుడు ఎందుకని అంతగా పరితపించి, అంతగా రోషం కలిగి, అంతగా దేవునితో సహవాసం చేయాలి, దేవుని యొద్దకు వెళ్ళి దేవునితో నిత్యము మాట్లాడాలి అని ఎందుకని అంత రోషముతో, అంత సమర్పణ ప్రతిష్ఠితతో వెళ్ళాడు అంటే, ప్రభువైన యేసు నామమున దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించే ఆ ప్రజలను, అనగా మోషేకి అనుగ్రహించిన ఆ ఐగుప్తుల నుంచి విడిపించబడిన ఆ ఇజ్రాయేల్ ప్రజలలో ఒక్కరిని కూడా పోగొట్టుకోకుండా వారిని కాపాడాలి అని మోషే ప్రభువైన దేవునితో సహవాసం చేయటానికి వెళ్ళాడు. హల్లెలూయా. నేటి దినాలలో ఏ దైవజనులు ఉన్నారు అలాగా? దేవుని ఆత్మచేత నడిపించబడుతూ, దేవుని ఆత్మ వలన రోషము కలిగి, దేవుని ఆత్మ ఆర్పుకోకుండా, దేవుని ఆత్మను మనలో ఏడిపించకుండా, దుఃఖపరచకుండా అంతకంతకు నేను ప్రజ్వలిల్లాలి, అంతకంతకు నేను అధికమైన దేవుని ఆత్మాభిషేకంతో నింపబడాలి. కృప వెంబడే అధికమైన కృపలోనికి నేను వెళ్ళటం మాత్రమే కాదు, నేను వెళ్ళకున్నా పర్వాలేదు కానీ ప్రభువు నాకు అప్పగించిన ఈ ప్రజలని నడిపించాలి అని, అది దేవుని సేవకుడికి ఉండవలసిన ఆత్మ పరితాపం, ఆత్మరోషం. అందుకనే ఆ ఇజ్రాయేల్ ప్రజలు పాపము చేసి, తప్పు చేసి దేవుడైన ప్రభువుకి అవిధేయులై నడిచినప్పుడు అహరోను మోషేలు అడ్డుపడి, అయ్యా వీళ్ళు వెళ్ళని ఆ దేశానికి మమ్మల్ని ఎందుకు నడిపిస్తావయ్యా అని అడ్డుపడి ప్రార్థన చేసి, ఆ జీవగ్రంథంలో నుంచి మా పేరు తుడిచేయి, వీరిని ఎక్కించు అని చెప్పగా
ప్రభువైన దేవుడు వీరు చేసిన ప్రార్థన ఆలకించి అంగీకరించి వారిని క్షమించాడు. సేవకుడు తన జ్ఞానమును బట్టి తన ఆలోచన చొప్పున నడిపించబడితే అది కేవలం లోక సంబంధమైనది ఉండి మృతతుల్యమైన పరిచర్యగా మిగిలిపోతుంది. దాని తదుపరి దానికి కలిగే ఫలం ఏంటి అని అంటే నాశనం, శూన్యం, అంతకు మించి ఏమీ లేదు. అందుకనే ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పుచున్నాడు కదా, ఏమని? అపవాదిని వారిని అనుసరించిన వారికి సిద్ధపరచబడింది అని. ఏంటిది అది సిద్ధపరచబడింది? ఆరని అగ్ని, నరకాగ్ని సిద్ధపరచబడింది. సో ప్రభువైన దేవుని యొక్క ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుతున్నారో వారికి అగ్ని కాదు కానీ పరలోక రాజ్యమే మీ కొరకు ఎదురు చూస్తుంది. దాని గురించి సాక్ష్యం ఇస్తుంది వాక్యము. భూమి పుట్టినది మొదలుకొని దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని సృష్టి ఎంతగానో ఆశతో ఎదురు చూస్తూ ఉందట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చూడని రాజ్యము, నీవు వెళ్ళలేని రాజ్యానికి నిన్ను నడిపించటానికే ప్రభువైన దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా మార్చటానికి ఆ పాపపు బంధకముల్లో నుంచి విడిపించుకొని ఉన్నాడు. ఈ దినములలో ఈ సమయాలలో ఈ నీ బ్రతుకులో ఏం కనపరుస్తున్నావు? ఇంకనూ నిన్ను నీవే కనపరుచుకొనుచున్నావు, ఇంకనూ నీ శరీరేచ్ఛలు కనపరుచుకొనుచున్నావు. చూడండి, ఎంతోమంది సేవకులు ఒక మంచి సమర్పణ కలిగి దేవుని కొరకు రోషము కలిగి దేవుని సేవలోకి వస్తున్నారు. సేవలోకి వచ్చిన తరువాత కొంతమంది, అందరూ అని చెప్పను, కొంతమంది శరీరాశను అణగద్రొక్కలేక వీరొక అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉన్న కుటుంబాన్ని మోసం చేస్తూ, కట్టుకున్న భార్యను మోసం చేసి, కన్న బిడ్డల్ని మోసం చేసి, ప్రభువైన దేవుని పిలుపును మోసం చేసి, దేవుని ఆత్మను మోసం చేసి, నీవే నా సేవకుడువు, నీవు ఆశీర్వదించబడిన వాడవయ్యా, నీవు దీవించబడిన వాడవయ్యా, నీ యొద్ద నేను ఉండటం నాకు ఆశీర్వాదకరమే అని నిన్ను నమ్మి నీ యొద్దకు వచ్చిన నీ సంఘాన్ని మోసం చేసి అక్రమమైన మార్గంలోనికి వెళ్ళిపోయి దేవునికి ఆయాసకరమును పుట్టించే బ్రతుకు ఎక్కడ పడిపోయింది? అది ఎక్కడ పడిపోయింది? ఇందాక ఒక సహోదరి చెప్పారు ఆరాధనలో, పెంట కుప్పల్లో నుంచి లేవనెత్తి మహిమగల సింహాసనం ఎక్కిస్తానని. ఎక్కడి నుంచి అయితే ప్రభు నిన్ను లేపాడో మరలా ఎక్కడికి వచ్చి పడ్డావు? అటువంటి ఆలోచన, అటువంటి ద్వారని, అటువంటి దేవునికి వ్యతిరేకమైన నడిపింపు నీకు వచ్చిందంటే నువ్వు ఎక్కడున్నావు? మరలా అక్కడికే వచ్చావు. అయ్యా, ఇప్పుడు నేను క్షమించబడాలి, నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడుగా, పరిశుద్ధుడిగా ఉండాలంటే ఏం చేయాలి? ఒకటే, దానికి మార్గం ఏంటి? తన అతిక్రమములు, మీ అందరికి తెలుసుగా, చెప్పండి గట్టిగా. తన అతిక్రమములు దాచిపెట్టక వాటిని ఒప్పుకొనుచున్నారే కానీ విడిచిపెట్టిన వారు ఎందరున్నారు? సేవకులలో ఎందరున్నారండి విడిచిపెట్టిన వారు? అసలు మారు మనసు ఏంటి? సేవకులకి చెప్తున్నాను, అసలు మారు మనసు అంటే ఏంటి? ఒకవేళ నీవు తెలిసి చేసినా తెలియక చేసినా నీ శరీరేచ్ఛను బట్టి నువ్వు చేసిన ఆ తప్పిదము తప్పు అనే వాక్యం నువ్వు ప్రకటిస్తున్నప్పుడు నీ హృదయము గ్రహిస్తే, నాది తప్పైంది ప్రభు, నన్ను క్షమించు అని చెప్పి ఒప్పుకోవడం కాదు, ఇక అది నీ హృదయంలోకి, నీ తలంపులోకి రాకుండా దాన్ని నువ్వు తీసి అవతల పారవేయడమే మారు మనసు అంటే. హల్లెలూయా. కానీ నువ్వు మరలా దాన్నే అంటిపెట్టుకుని దాంతోనే జీవించి దాంతోనే కలిగి ఉంటున్నావంటే ఎక్కడ నీకు మారు మనసు? మారు మనసు ఉందా? నేను మారు మనసు పొందుకొని ఉన్నాను, దేవుని యొద్ద క్షమాపణ పొందాను, నేను మారు మనసులోనే ఉన్నానని చెప్పుకుంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు. ఇంకా ఎంతవరకు దేవుడు నీ పాపాన్ని సహించుకోవాలి? ఇంకా ఎంతవరకు దేవుడు నీవు చేస్తున్న మొఖస్థుతిని సహించుకోవాలి? ఇంకా ఎంతవరకు నీవు స్తుతిస్తూ ఉన్న ఆ బొంకులాడే స్తుతులని ప్రభువు అణుచుకోవాలి? అందుకే ప్రభు చెప్పుచున్నాడు, నా ఆత్మ ద్వారా ఎందరైతే నడిపించబడతారో వారు మాత్రమే నా ప్రజలు, నా కుమారులు, నా బిడ్డలు అని. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు. నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడితే దేవుని సంబంధివి, నీవు పాపాత్మరాలివి కాదు, పాపాత్ముడివి కాదు. నీవు దేవుని ఆత్మ వలన రోషము కలిగి జీవించి లోకం మలినం అంటకుండా బ్రతకడానికి ఇష్టపడితే వాక్యము వలన నీవు బ్రతుకుతున్నావు, కానీ ఈ లోక సంబంధమైన వాటి వలన కాదు. హల్లెలూయా. సో ఇప్పుడు వాక్యము ప్రకటిస్తారు, కానీ వాక్యం నీలో ఉందా? మరి దేవుని మందసము ఎదుట నిలుచుని, దేవుని మందసము మీద నిలబడి, యాజకులే తప్ప పాపాత్ములు నిలవలేని ఆ పరిశుద్ధ స్థలమందు నీవు నిలిచి నీ హృదయాన్ని సరిచేసుకోలేక, నీ పాపాన్ని విడిచిపెట్టుకోలేక నీవు మరలా అదే వాక్యాన్ని ప్రకటిస్తున్నావంటే అక్షరము చంపుతుంది, కానీ
చెప్పాలి. దేవుని ఆత్మ మాత్రమే జీవింపజేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు. దేవుని ఆత్మ మాత్రమే జీవింపజేస్తుంది. ఎన్ని వాక్యాలైనా ప్రకటించు. అదేంటయ్యా, మా పితరులు ఎంతోమంది అక్రమముగా వెళ్ళిపోయారుగా, ఈ భూమి మీద అతని కంటే ముందు కానీ అతని తర్వాత కానీ అతని తరములు కానీ ఎవడికి ఎక్కడ దొరకని మహిమ కలిగిన దివ్యమైన దైవికమైన జ్ఞానము అనుగ్రహించబడిన సొలొమోనే అంతమందిని పెళ్లి చేసుకున్నాడే, అంతమందిని ఉంచుకున్నాడే, అంతమందితో ఉంటున్నాడే. నేను ఏపట్టున్నాయా ఏముంది అని అంటే, నీవు సొలొమోను సంబంధివా క్రీస్తు సంబంధివా? వాక్యం మాట్లాడిద్దే అంతే. ఇక అక్కడ ఇంకొకటి ఇది లేదు. నువ్వు సొలొమోను సంబంధివా? చెప్పాలందరూ. క్రీస్తు సంబంధివా? హల్లెలూయ, హల్లెలూయ. నువ్వు క్రీస్తు సంబంధివైతే దేవుని ఆత్మను కలిగి నడిపించబడతావు. నువ్వు సొలొమోను సంబంధివైతే నీ జ్ఞానాన్ని బట్టి నడిపించబడతావు. నీ జ్ఞానము నిన్ను మోసపరుస్తుంది, నీ జ్ఞానము నిన్ను విడిచిపెడుతుంది. నీకంటే ముందు నీ తర్వాత నీ వంటి జ్ఞానపరుడు లేడు అని చెప్పబడిన సొలొమోనే విడిచిపెట్టబడ్డాడు. కానీ దేవుని ఆత్మ వలన నడిపించబడుతున్న అపోస్తలులు ఎవ్వరైనా తప్పిపోయారా? వారి దేహాన్నే దేవునికి ఆలయముగా మార్చుకున్నారు. నా దేవుడు నిత్యము నా యందు మహిమపరచబడాలి. దానిలో అపోస్తలుడైన పౌలు గారు నాకు బాగా ఇష్టం. ఆ పౌలయ్య గారు చెప్తారు, నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, నా ప్రభువైన దేవునికి మాత్రమే నా యందు మహిమ కలగాలి. నా యందు సంతోషించేది పాపము కాదు, నా యందు ఆనందించేది దుర్నీతి కాదు, నా హృదయంలోనికి వచ్చి నివసించేది లోక సంబంధమైనది కాదు, నా శరీరము కాదు, నేను బ్రతుకుతాను అన్న ఆశ కూడా కాదు. కానీ నా ప్రభువే నాలో నివసించాలి, నా వలన నా దేవునికి మాత్రమే మహిమ కలగాలి. నేను ఇప్పుడు చనిపోయిన నా దేవునికి అది మహిమ అయితే సైఫాను వలె అప్పగించుకోవడానికి దైవ సేవకులు సిద్ధపరచబడిన మనస్సు కలిగి ఉండాలి. అట్టివారి కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, కానీ బిలాము వలె అందరూ తొలగిపోతారు. ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎంతోమంది యాజకులు ఉన్నారు, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, కానీ ఆత్మ కలిగి నీవు నడిపించబడటానికి ఇష్టపడితే ఆ ఆత్మ వలన నీవు ఏమీ లేకున్నా కూడా దేవుని యందు ఆనందిస్తావు, దేవుణ్ణి బట్టి బ్రతుకుతావు, దేవుని వైపు చూస్తూ బలము కలిగి నిలబడి ఉంటావు. ఎందుకని నా ప్రాణము, నా జీవము, నా కుటుంబ జీవము, నా సంతతి జీవము ప్రభువు వలన నేను పొందిన ఈ పరిచర్యలో నాకు అప్పగించబడిన ఈ పిల్లలు అనగా సంఘం యొక్క జీవమంతా కూడా నేను చేస్తున్న నిత్య ప్రార్థన వలన నా ప్రభువైన యేసుక్రీస్తు నందు దేవుని యొద్ద భద్రముగా దాచబడి ఉంది గనుక ఈ సంతోషము నాకు సంపూర్ణము. హల్లెలూయా. ఈ సంతోషము మీరెవ్వరు వినట్లేదని నాకు అర్థమైపోయింది. నేను మైక్ బంద్ చేయనా? మీరెవ్వరు మాట్లాడట్లా. మీ నోటిని బాగుగా తెరవండి, దాని తర్వాత మాట చెప్పండి. మరి నింపుకోవట్లేదు ఎవరు? ఎవరు తెరిచి నిద్రపోతున్నారు కానీ ఎవరు నింపుకోవట్లా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. సో ఇప్పుడు దేవుని వాక్యం వలన బ్రతుకుతావా లేదంటే ఆత్మ వలన బ్రతుకుతావా? ఇప్పుడు చెప్పండి. వాక్యం వలన బ్రతుకుతావా ఆత్మ వలన బ్రతుకుతావా? చెప్పండి. మరి ఆత్మ పరిశుద్ధాత్మ వలన బ్రతుకుతావా వాక్యం వలన బ్రతుకుతావా అంటున్నాను. అక్షరము చంపుతుంది అని ఇందాకే చెప్పానుగా. అక్షరము చంపుతుంది కానీ ఆత్మ జీవింపు చేస్తుంది. నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన దినాలలో ధర్మశాస్త్రోపదేశకులు లేరా? చెప్పాలి, అందరూ చెప్పాలి. పాస్టర్ అమ్మలు చెప్పాలి, పాస్టర్ అయ్యలు చెప్పాలి. నా మొహమే చూడాలి. మీరు ఏ బైబిల్ మొహం చూడొద్దు, ఎవరి మొహం చూడొద్దు, నా వైపే చూడాలి. ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీద నివసించే దినాలలో ధర్మశాస్త్రోపదేశకులు లేరా? యాజకులు లేరా? సేవకులు లేరా? ప్రవక్తలు లేరా? వారందరికీ వాక్యం తెలీదా? మోషే వలన అనుగ్రహించబడిన ధర్మశాస్త్రమే మా దేవుడు, నువ్వేంటి ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి ప్రభువుని తృణీకరించిన వారు లేరా? అంటే ఆ అక్షరం ఏం చేసింది? వాళ్ళని పాపంలో నుంచి విడిపించగలిగిందా? పాప సంఖ్యలను తెంచివేయగలిగిందా? పాప దుర్నీతి నుంచి వారిని రక్షించగలిగిందా? కానీ వారు ఏం చెప్పుకొనిచున్నారు? మేమును అబ్రహాము సంతానమే. హల్లెలూయా. అప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు నిజముగా అబ్రహాము సంతానమైతే, అబ్రహాము కుమారులైతే నేనెవరో మీకు తెలుసు అన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీవెవరయ్యా? నీవెవరు అంటే దేవుని అద్వితీయ కుమారుడు అయిన ప్రభుడవు. ఆయన తన సేవకులను అడుగుతున్నారు, పేతురు నేను ఎవరని ప్రజలు చెప్పుకొనిచున్నారు? అయ్యా ఓ బాప్తిస్మం ఇచ్చి యోహాను మళ్ళా లేచి వచ్చాడని వాళ్ళు అంటున్నారయ్యా. అవునా? ఇంకా అయ్యా ఏలియా అని ఒకళ్ళు అంటున్నారయ్యా. ఇంకా నువ్వు ప్రవక్తవని అంటున్నారయ్యా.
అన్నప్పుడు మీ అందరినీ నేను అడుగుతున్నాను, ఏంటి ప్రభా, మరి మీరెవరు అనుకొనిచున్నారు, నేనెవరు చెప్పండి అని ప్రభు అడిగినప్పుడు, అయ్యా నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఈ సాక్ష్యం ఎలా ఉంది? దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మను వెంబడించి, దేవునికి నీవు లోబడి, దేవుని హృదయానుసారముగా నువ్వు నడిపించబడితే నీకు బయలుపరచబడే సంగతులు ఎవ్వడు కూడా ఎన్నడూ కొట్టివేయని సంగతులు అవి. క్రీస్తు మాత్రమే నీ హృదయానికి అందించే సంగతులు అవి. దేవుని ఆత్మ వలన మాత్రమే మాట్లాడే సంగతులు అవి. అందుకనే మాట్లాడుచున్న వారు మీరు కాదో, మీరు ఎక్కడ నిలబడినా, న్యాయ విమర్శలో నిలబడినా, చెరసలలో నిలబడినా, పెద్దల యొద్ద నిలబడినా, యాజకుల యొద్ద నిలబడినా, మీరు ఏ స్థలములో నిలబడినా, మీరు కాదు మాట్లాడేవారు, నా తండ్రి ఆత్మయే మీలో ఉండి వారితో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ జరిగిందా? అలాగే ఎక్కడైనా జరిగిందా? కానీ ఈ రోజులలో సేవకులు ఎలా ఉన్నారు? దేవుని ఆత్మని బట్టి నడిపించబడే సేవకులు ఎవరైనా ఉన్నారా? అరుదు. అంటే ఎవరు లేరని చెప్పను, అరుదుగా ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర ఉన్నారు. కానీ మరి మిగతా వారికి ఎందుకని అంతగా వారి హృదయం ఎందుకు మత్తిల్లుతుంది? వాక్యం చెప్తుంటే కొంతమంది సేవకులే నిద్రపోతూ ఉంటారు. అంటే ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారు? ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారు? సేవకురాండు కూడా వాక్యం ప్రకటించబడుతూ ఉంటే ఆ ముసుగు నిండా వేసుకుంటారు, ఏం కనబడకుండా వంగిపోతారు. ఇక ఏదో ఊగుతారు. ఇక మనమేమో అమ్మో ఎంతగా వస్తుందో, ఎంతగా ఏడుతుందో అని అనుకోవాలి, మనకు కనపడదు కాబట్టి. కానీ నువ్వు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే నీ హృదయం ఎన్నడూ మత్తిల్లదు. ఎందుకని మన ప్రభు మనకు చెప్పాడు, లెమ్ము తేజరిలో నీపై వెలుగు ఉదయించింది అనే. హల్లెలూయా. నీపై వెలిగిన ఆ వెలుగును ఎన్నడూ కూడా ఆర్పుకోకు. ఎందుకంటే ఒకవేళ ఆ వెలుగును చీకటిగా చేసుకుంటే ఆ వెలుగు కంటే నీలో ఉన్న చీకటి ఎంతో గొప్పగా నిన్ను ఏలుబడి చేస్తుంది అని చెప్పాడు. సో ఇప్పుడు నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడే సంగతులు నీకు ఎలా తెలుస్తాయి? అయ్యా నేను దేవుని ఆత్మ నడిపింపులోనే ఉన్నాను, నా సంఘాన్ని నేను దేవుని ఆత్మలోనే కట్టుకొనొచ్చున్నానయ్యా. నా పరిస్థితుల మీద కట్టుకోవట్లేదు, నా బలహీనతల మీద కట్టుకోవట్లేదు, నాకున్న వాటి మీద నేను కట్టుకోవట్లేదు. కానీ నా ప్రభు యొద్ద నుంచి నేను పొంది నా ద్వారా నేను వారికి అందిస్తున్నాను. చెప్పండి, చెప్పండి అందరూ. దేవుని యొద్ద నుండి సేవకుల ద్వారా చెప్పాలి. అందరూ చెప్పాలి. చెప్పండి, ఒకటి చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుని యొద్ద నుండి సేవకుడికి, సేవకుని ద్వారా సంఘానికి. చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. నిజముగా ఈ మాట చెప్పారు కదా. ఇప్పుడు చెప్పండి, దేవుని యొద్ద నుండి ఎంతమంది పొందుతున్నారు? మీ సంఘానికి నీ ద్వారా ఎంతమంది అందిస్తున్నారు? సమాధానం లేదు. అంటే ఎక్కడున్నారు మీరు? లోకంలోనా, దేవుని ఆత్మలోనా? దేవుని ఆత్మలో మీరు ఉంటే ఈ లోక సంబంధమైన బోధ మీ నోట ఉండదు. హల్లెలూయా. మీరు దేవుని ఆత్మ నడిపింపులో ఉంటే ఈ లోకానికి సంబంధించిన ఆశీర్వాద దీవెనల మీద, స్వస్థతల మీద, రోగాల మీద, దయ్యాలు వెళ్ళిపోతాయి, మాంత్రిక శక్తులు తొలగిపోతాయి, వీటి మీద నీ బోధ ఉండదు. ఒకటే, క్రీస్తు స్వారూప్యానికి వీళ్ళని మార్చాలి. హల్లెలూయా. మహిమ కలిగిన దేవుని దివ్యమైన ప్రత్యక్షత రాకడ కొరకు నా సంఘమును నేను సిద్ధపరచబడిన కన్యకగా ఆయన కొరకు నేను అలంకరించుకొని సిద్ధపరచాలి. ఇటువంటి ఆత్మ మీరు కలిగి ఉండాలా. సేవకునికి అదే గొప్ప ఆస్తి. అందుకనే కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నువ్వు గణపరిచావయ్యా అని రాయబడి ఉంటుంది. అంటే ఏంటి? నువ్వు వాక్యాన్ని ప్రకటించాలి అంటే నీకేం కావాలా? దేవుని ఆత్మ కావాలా. నీ జ్ఞానం కాదు, నీ నడిపింపు కాదు, నీ ఆలోచన కాదు, నీ విధానం కాదు. నువ్వు దేవుని ఆత్మకు అప్పగించుకుంటే ప్రభువైన దేవుని యొద్దకు వెళ్ళి నిత్యము సహవాసం చేసి ఆయన యొద్ద నుండి పొందినది నీవు నీ సంఘానికి పంచిపెడతావు. నీవు నీ యొద్ద నుండి పొందుకొని సంఘానికి పంచితే మన్నా వలె మురిగిపోతుంది. మన్నా వలె వారు తినకుండా కనుమరుగైపోతారు. వారు ఎంత తిన్నా, ఎంత మాంసం తిన్నా వారికి తృప్తి ఉండదు. కానీ దేవుని యొద్ద నుండి పొందుకొని వారికి ఇచ్చి చూడు, ఆయన వాక్యం నేను బ్రతుకుతున్నాననే సాక్ష్యం పుడుతుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడిన ఆ ప్రజలు ఆకలికి అలమటిస్తూ ఉంటే పిలిచినవాడు నమ్మదగినవాడా కాదా? చెప్పాలి అందరూ. వాడు అడిగితే పెట్టాడా? సేవకుడు అడిగితే పెట్టాడా వారికి మన్నా? వీరేంటి ప్రభువా, ఎంత కఠినమైన మాట మాట్లాడాడు తెలుసా దైవజనుడైన మోషే. వీరేంటి, వీరిని నేను కన్నానా? హల్లెలూయా. వీరందరినీ నేను కన్నానా? నా మీద పడి నన్ను ఇస్తున్నారేంటి? నా వల్ల కాదు అని చెప్పగా,
నువ్వు అలాగుండయ్యా, నేను కన్నానుగా వాళ్ళని, హల్లెలూయా, నేను పిలిచానుగా వాళ్ళని, నేను నిన్ను కేవలం నడిపించడానికి ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా మాత్రమే ఏర్పాటు చేసుకున్నాను. మిగతా కార్యాలన్నీ నేనే జరిగిస్తాను వారికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవజనుడైన మోషే నిలిచి ప్రార్థించుచూ ఉండగా ఆకాశం నుంచి మన్నా కురిసింది. మీరు దేనిని కూడా సమకూర్చుకోవద్దు. ఏం చేయాలట? ఆ పూటకి తినండి అంతే. మీరు దాచుకోవద్దు, అకౌంట్లలో వేసుకోవద్దు. పరిచర్య వలన వచ్చిన డబ్బులు అకౌంట్లలో ఆస్తులు కొనుక్కోవద్దు, అంతస్తులు కొనుక్కోవద్దు. ఎందుకని? ఒకవేళ నువ్వు పరిచర్య వలన, సేవ వలన వచ్చిన ఆస్తి, డబ్బు, అమ్మో నా పిల్లలు పసిగందులు కదా, ఆడపిల్లలు కదా, వాళ్ళ కట్నం వేయాలి కదా, వాళ్ళకి అది చేయాలి కదా, వీళ్ళకి ఇది చేయాలి కదా అని అకౌంట్లలో వేసి దాచి పెడితే భయంకరమైన రోగం నీ మీదకి వచ్చినప్పుడు అకౌంట్లో సున్నా మాత్రమే మిగులుతుంది. ఇక అంటే ఏమైంది? అక్కడ మురిగిపోయింది ఆ మన్నా. నీ జ్ఞానంతో, నీ ఆలోచనతో నువ్వు ఎంత సమకూర్చుకున్నా, ఏది చేసినా కూడా అది మురిగిపోయింది, ఏమి మిగలదు ఇక అక్కడ. కానీ నువ్వు దేవుని ఆత్మని బట్టి నడిపించబడడానికి ఇష్టపడితే రోగములలో ఏది నీకు రానివ్వడు. నీకు దొరికింది కొంచెమైనా సమృద్ధిగా నువ్వు అనుభవిస్తావు. నీవు నడిపించేది కొద్ది సంఘమైన తుదకు మహాభివృద్ధి పొందుతుంది. ఇది దేని వలన? నా శక్తి వలన కాదు, నా బలం వలన కాదు, నా దేవుని ఆత్మ వలన మాత్రమే ఇది జరుగుతుంది. హల్లెలూయా. శక్తి చేతనైనను బలము చేతనైనను ఇది జరగదు. నేను ఏ దేవుణ్ణి సేవిస్తున్నానో, ఏ ప్రభుని ఆధారం చేసుకుని బ్రతుకుచున్నానో, ఏ దేవుడే నాకు ఆశ్రయ దుర్గము, నమ్మకమైన వాడో, తృణీకరింపబడిన వాడే, కానీ నా తలకు ఆయనే మూలరాయి అని సియోనులో ఉన్న ప్రభు అయిన యేసును నీవు గట్టిగా పట్టుకొని నడిపించబడితే చాలు. నా పిల్లలకు పెళ్లి చేయాలా, నా అత్తకు ఆపరేషన్ చేయాలి, ఏమీ లేదు. యేసు నామంలో వెండి బంగారాలు లేవు, అనుభవించి అన్నీ అంటే చాలిక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నడిపించబడితే నీ వైభవం ఇంతకంటే ఘనంగా ఉంటుంది. హల్లెలూయా. అదే నువ్వు డబ్బు వలన, లేదంటే వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫండ్స్ ఇస్తారు, అమెరికా నుంచి మాకు అవి వస్తాయి, పైనుంచి ఇవి వస్తాయి అంటే చుట్టూ వచ్చే చూసుకుంటున్నావు, మరి అక్కడి నుంచి వచ్చి ఏడు పోవాలి? ధనవంతుడి యొక్క సంగతి మనందరికీ తెలుసుగా. నువ్వు అనుభవించాల్సిన అన్ని భూమి మీదే అనుభవించావు, ఈడేముందని అనుభవించడానికి వచ్చావు అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఎవరు అనుభవిస్తారు ప్రభా ఇక్కడ అంటే? అదిగో అంతేగా. అతనికి బట్టలు లేవు, అతనికి ఆదరణ లేదు, అతనికి ఓదార్పు లేదు, అతనికి ఇల్లు లేదు, అతనికి తినడానికి తిండి లేదు, అతను నిత్యం దుఃఖంలోనే ఉన్నాడు, వేదనలోనే ఉన్నాడు, బీదవాడిగా ఉన్నాడు. అన్నీ ఉన్న కూడా విడిచిపెట్టుకొని నాకు దేవుని రాజ్యం కావాలని సమస్తాన్ని విడిచి తృణీకరించి నా కొరకు ఎదురు చూశాడు గనక అతడు అక్కడ అనుభవించవలసినవి తృణీకరించబడ్డాయి, ఇక్కడ ఆయన కొరకు అక్షయమైనవి దాగి ఉన్నవి అని ప్రభు మాట్లాడతాడు. హల్లెలూయా. అదే మరి నువ్వు ధనమును బట్టి ఈ లోకంలో వైభవంగా, వైభోగంగా, ఆహా ఓహో అనుకుంటూ దిగేసుకొని, తొడుక్కొని, కట్టుకొని ఈడ ఎగిరెగిరి పడ్డావు అనుకో, ఆడికి పోతే మళ్ళీ ఈ సేవకులు ఏం చెప్తారు సంఘంలో? ఎవ్వరికి తెలియని కొత్త పేరుంది నీకు, బండ మీద చెక్కిస్తాడు, రాయి మీద చెక్కిస్తాడు, ఆయనకే ఏమీ లేకుండా చేసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అనుకుంటారు పాస్టర్ అమ్మగారులు. సేవకులేమో ఇక సంఘంలోకి వస్తేనేమో ఆహా అట్లా ఏం లేవు, తెల్లబట్లే అంటారు. బయటికి పోతే బిజినెస్ పరంగా చూడండి ఇక ఎలా ఉంటారో. హల్లెలూయా. వేషాధారణ వద్దు, దేవుని చూపులో ఉన్నావు నువ్వు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని స్తుతించు. వేషాధారణ వద్దు, దేవుని చూపులో ఉన్నావు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు అని నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. నీ ద్వారా ఇంకో కుటుంబం అంతా దేవుని వైపు తిరుగుతుంది. హల్లెలూయా. మన రత్నమయ్య గారు గ్రూప్లో ఒక వీడియో పెట్టాడు. అరబ్ కంట్రీస్లో అసలు బైబిల్ అలౌడ్ ఉండదట. అక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటే తృణీకరిస్తారట. అక్కడ ఇండియా నుంచి ఒక తెలుగు తల్లి గారు అక్కడికి వెళ్ళి, అక్కడ ఎంతమంది ఉన్నారు గ్రూప్లో? ఎంతమంది చూసారైతే? యేసు రక్తమే జయం. మీ కొరకు నేను చెప్తాను అయితే. హల్లెలూయా. ఇప్పుడు మీరు నిద్రమత్తు విడిచారు, అప్పుడు నిద్రపోయారు. అది పెట్టినప్పుడు నిద్రపోయారు కాబట్టి ఇప్పుడు నిద్రమత్తు విడిచారు కాబట్టి ఇప్పుడు చెప్తా. హల్లెలూయా. ఇది మీ సమయం, అది అపవాది సమయం. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అది అపవాది సమయం కాబట్టి మీరు దాన్ని చూడలేకపోయారు. ఇది మీ సమయం అంటే మీకు బయలుపరచబడుతుంది. రైట్. తెలుగు ఆ తల్లిగారు ఇళ్లలో పనులు చేసుకోవడానికి వెళ్ళారు. భారమైన పని అంట. అసలు ఒక 2 గంటలు కూడా పడుకోవడానికి సమయం ఉండదంట. అంత పని చేపిస్తారట. అస్సలు ఓర్వరంట. కఠినమైన హృదయులు అంటే బబులోను సామ్రాజ్యపు అధిపతి అయిన నెబుకద్నెజరు రాజు కంటే కూడా కఠినస్తులు అటు వాళ్ళు. హల్లెలూయా. ఆ తల్లి ఎంతగానో ప్రయాసపడేదట. కానీ
ఖచ్చితంగా దానియేలు చేసినట్లుగా దేవునికి నిత్యము ప్రార్థన చేసేదంట. మన పితరుడైన దావీదు స్తుతించినట్లుగా నిత్యము ప్రభుని స్తుతిస్తూనే ఉండేదంట. దానిని ఆ ఇంటి వారు చూస్తూ ఉండేవారట. ఆ ఇంటి యజమానుడు చూస్తూ ఉండేవాడు. అయితే హఠాత్తుగా తన పిల్లలలో ఎవరికో హార్ట్‌లో ఏదో ప్రాబ్లం ఉండి ఆహ్, హాస్పిటల్‌కి తీసుకెళ్తే కష్టం, బ్రతికించడం కష్టం. చాలా ఇక మీరు ఎక్కడెక్కడికెళ్ళినా ఏం లేదు, ఇక శూన్యమే, బిడ్డ బ్రతకదు అని చెప్తే ఆయనొచ్చి, మేము ఎంతమంది దేవుళ్ళని నమ్ముకున్నాం. ముస్లిమ్స్ వాళ్ళు, అరబ్ కంట్రీస్ అంటే ముస్లిమ్స్. మేము ఎంతమంది దేవుళ్ళని నమ్ముకున్నాం, మా దేవుడు మాకు తోడుగా లేడా? ఆయన మాకు తోడుగా ఉంటే ఎందుకు ఈ కీడు వచ్చింది, ఎందుకు ఇలా జరుగుతుంది అని వారిలో వారు ఆలోచించుకొని ఉస్సూరుమంటూ బలహీనతతో, కన్నీటితో, వేదనతో, భారము కలిగి ఆ బిడ్డను తీసుకొని ఇంటికి వస్తే మళ్ళీ ఆ తల్లిగారు ప్రార్థన చేస్తున్నారట. హల్లెలూయా. ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆవిడ ప్రార్థనలో స్తోత్రాలైనా వందనాలైనా అంటూ ఉందంట. ఇక ఆయన తట్టుకోలేక అడిగిపోయి, అమ్మా నా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తావా? హల్లెలూయా. అమ్మా సేవకురాలు ఆవిడ, ఏమన్నా సేవకుల సంతానం పోని? ఒక విశ్వాసి, ఒక విశ్వాసి తన జ్ఞానమును బట్టి, తన ఆలోచన చొప్పున నడవకుండా దేవుని ఆత్మను బట్టి, దేవుని మాట చొప్పున నడిపించబడటానికి ఇష్టపడితేనే ఆ విశ్వాసి దగ్గరికి ఒక అన్యుడిని, ఒక కఠినమైన హృదయము కలిగిన ఒక క్రూరుడినైనా ఆ కుటుంబాన్ని నడిపించి, అమ్మా మా కొరకు ప్రార్థన చేస్తావా? నీ దేవుడు ఎలాంటి వాడో మాకు తెలియదు కానీ నువ్వు నిత్యము ప్రార్థన చేయటం నేను చూస్తున్నా, నిత్యము స్తుతించటం నేను చూస్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుందమ్మా అని చెప్పగానే ఆవిడికి తెలిసిన మాటలతో ప్రభు వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆ హాస్పిటల్ ఎటుపోయిందో తెలియదంట, ఆ రోగం ఎటుపోయిందో తెలియదంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాం. ఈరోజు ఆ అరబ్ కంట్రీస్లో బైబిల్ అసలు వాళ్ళున్న ఆ గ్రామంలో లేదా ఆ పట్టణం, ఆ సిటీలో అసలు బైబిల్ అలౌడ్ లేని ఆ కుటుంబంలో సేవకులు పుట్టేశారు అక్కడ. హల్లెలూయా. చక్కగా సేవలోనికి వచ్చారు, సేవ చేస్తున్నారట. నేను అడుగుతున్నాను, ఒక విశ్వాసియే దేవుని ఆత్మకు అప్పగించబడి నడిపించబడటానికి ఇష్టపడితే దేవుని పిలుపు నీ మీద ఉంది, దేవుని సంకల్పం నీ మీద ఉంది, దేవుని ఉద్దేశం నీ మీద ఉంది, దేవుని ప్రణాళిక నీ మీద ఉంది గనక నీవు ఈ పరిచర్య చేయడానికి యోగ్యుడివి, యోగ్యురాలివి నీవే, నాకు నమ్మకమైన బిడ్డవి, నమ్మకమైన కుమారుడివైన నిన్ను పిలుచుకొని ఈ ఆత్మను నీకు కుమ్మరించిన ప్రభువైన యేసు సేవకుడిగా నిన్ను నిర్ధారించి, అపోస్తులుగా నిన్ను పిలిచి ఎవ్వడికి ఎక్కడ దొరకని ఆయన మహిమను, ఆయన ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాదు అని చెప్పి ఈరోజు ఆ మహిమను నీకిచ్చి నిన్ను పిలిచాడు అంటే ఇంక నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడితే ఎంతగా దేవుడు నీ యందు మహిమపరచబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించా. విద్యలేని పామరులైన పేతురు, యోహాను నిలబడి వాక్య ప్రసంగం చేస్తే ఇంచుమించుగా 1000 మంది రక్షణలోకి వచ్చి నిలబడ్డారు. ఆ ఆత్మ కాదా ఈరోజు నువ్వు కలిగి ఉన్నది? ఆ దేవుడు కాదా నువ్వు సేవించే దేవుడు? ఆ ప్రభువు కాదా నువ్వు కొలిచే ప్రభువు? ఆ దేవుడిని కాదా నువ్వు అనుసరించేది? ఆ దేవుడేగా. కానీ ఎందుకు ప్రభువా ఇలా అయిపోయింది ఏంటి? మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు ప్రార్థన? నువ్వు మాతో ఉంటే మాకు ఎందుకు ఈ బాధ అవుతుంది? మా కుటుంబాన్ని చూడట్లేదా ప్రభువా? నీ పరిచర్యలోనే ఉంటున్నాగా, ఏం పని చేసుకోవట్లేగా, ఎందుకు వచ్చింది మాకు ఈ తిప్పలు? ఇలా ప్రశ్నించే ఈ సేవకులే మళ్ళీ సంఘమొత్తం ఏం చెప్తారంటే, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని చెప్తాడు. అంటే మళ్ళీ వీళ్ళు అయితే ప్రశ్నించవచ్చు, సంఘానికి మాత్రం ఆయన ఏకరీతిగానే ఉన్నాడమ్మా, ఆయన ప్రేమ తగ్గలే నీ మీద, ఆయన ఆయన నీ మీద ఏం లేదు అసలు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ప్రభువా పరిస్థితి తెలుసుగా, ఏంది నాయన మాకు ఈ పరిస్థితి? హల్లెలూయా. ఏం జరుగుతుందండి అసలు మీ హృదయాలలో? నువ్వు దేవుని ఆత్మను గట్టిగా పట్టుకొని ఆయన చిత్తానికి అప్పగించబడి నడిపించబడితే నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం పలుకుతున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఎలా నడుస్తున్నావో అన్నీ కూడా స్పష్టముగా నీకు అర్థమవుతాయి. లోయ సొలొమోనుకు అర్థమైందా? సొలొమోనుకు అర్థమైందా? అది అర్థం కాలే. ఒకరితో సరిపెట్టుకోకుండా 1000 మందిని తెచ్చుకున్నాడు ఆయన. ఆయనకు అర్థం కాలే అది ఏ మార్గము, ఎక్కడికి పోతుంది, నా జీవితం ఎడిపోతుంది అర్థం కాలే. మళ్ళీ ఆయన వంటి జ్ఞానవంతుడు ఈ భూమి మీద, ఆయన కంటే ఎవరన్నా జ్ఞానవంతులు ఉన్నారు ఈడ? చెప్పండి చెప్పండి. దేవుని వలన జ్ఞానము పొందిన ఆ వ్యక్తి తప్పిపోతే ఇంక మరి నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి? మహాజ్ఞాని, మహామేధావి అయినా
సేవా దేశము నుంచి, దక్షిణ దేశము నుంచి, చుట్టుపక్కల రాజ్యములు అన్నిటిలో నుంచి రాజులు, రాణులు వీళ్ళందరూ కలిసి, అయ్యా నీ జ్ఞానం గురించి మేము విన్నామయ్యా, మీ జ్ఞానం అమ్మో ఎంతో గొప్పదని కొలవడానికి వచ్చిన ఆ సొలొమోనే తప్పిపోయింది. ఇక వీళ్ళ దగ్గర ఏం సాక్ష్యం ఉండాలి అప్పుడు చెప్పండి? దక్షిణ దేశం నుంచి వచ్చిన ఆ రాణి దగ్గర ఏం సాక్ష్యం ఉండాలి? అబ్బో మామూలు జ్ఞానం కాదు ఇది. ఆహా, ఈ జ్ఞానం కోసం ఎంత దూరం వచ్చాం అంటారా అంటారా చెప్పండి? అప్పుడేమో కనపరిచారు, ఇవన్నీ జరిగిన తర్వాత ఉంటారు చెప్పండి. కాబట్టి సంఘములో దేవుని మందసము ఎదుట నీవు నిలిచి మాట్లాడేటప్పుడు మొదట నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు స్పష్టంగా అర్థం కావాలి. నీకు తెలియకుండా, నీకు అర్థం కాకుండా మాట్లాడితే ఏం జరిగిద్దో తెలుసా? ఒక సంఘటన చెప్తా. యేసుక్రీస్తు ప్రభువు ఒక కొండ మీదకి ఎక్కాలి. ఆయన తన ఇద్దరు శిష్యులను పిలిచాడు. ఎవరు ఆ ఇద్దరు? పేతురు, యోహాను. చెప్పాలి అందరూ. ఎక్కడ పోయినా వీళ్ళిద్దరే ఉంటారు యేసు దగ్గర. హల్లెలూయా. పేతురు, యోహానులను పిలుచుకొని రండి కొండ ఎక్కుదామని చెప్పేసి కొండ మీదకి వెళ్తే వాళ్ళని ఆపి, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి, నేను ఆడికి వెళ్ళి తండ్రితో మాట్లాడొస్తా అని చెప్పి ప్రభు అంత దూరం వెళ్ళి వారు అక్కడ ఉండి చూస్తున్నారట. కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు దిగి వచ్చి, ఆకాశము నుంచి వెలుగు రాగానే ఆయన ముఖము మెరియుచూ ఉండెను, ఆయన వస్త్రములు దగదగా ప్రకాశించుచూ ఉండెను. అవన్నీ సందర్భం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు నిలబడి చూస్తూ ఉరిమినా రైట్, వీళ్ళు నిలబడి చూస్తూ, అమ్మో అక్కడ ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. ఏం జరిగిందాడా? ఏం జరగలా, నీకు అది ఇవ్వడానికే ప్రార్థనలో ఉన్నామన్నాడు ఆడ. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి, నేను ఇక్కడికి వెళ్ళి వస్తాను అన్నాడు. ఎందుకని ప్రార్థన చేయాలంటే ఆ వెలుగు మీ మీదకి పంపాలి నేను, ఆ వెలుగు మీ మీద ప్రకాశిస్తుంది. ఎందుకని? నేను అది ఇవ్వడానికే కదా మీ వద్దకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆ వెలుగును మీ మీద ప్రకాశం చేయడానికి, చీకటి మీ మీద నుంచి చీకటిని కొట్టివేసి ఈ లోకానికి నేను వెలుగు ఉండినట్లుగా మిమ్మల్ని కూడా ఈ లోకమంతటికి వెలుగుగా చేయడానికి, కొండ మీద ఉన్న పట్టణంగా చేయడానికి, దీపస్తంభం మీద ప్రకాశిస్తూ ఉన్న దీపముగా మిమ్మల్ని నిలబెట్టడానికి నేను మీ వద్దకు వచ్చాను. కాబట్టి నేను ఆమడ దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, మీరు ఎక్కడుండి ప్రార్థన చేయమని. వాళ్ళు ఏమో చూస్తున్నారు, ఎడిపోతాడా, ఏం చేస్తాడా, ఎడిపోతాడా అని. ప్రభు వెళ్ళి చక్కగా తండ్రి స్తోత్రం అనగానే ఇటు ఇటు ఇద్దరు వ్యక్తులు దిగొచ్చారు. అప్పుడు పేతురు లేచి నిలబడి, ప్రభువా, అమ్మో ఎంత గొప్పది ఇది, ఏం వెలిగిది, ఇక మనం ఈడే ఉండాలా. హల్లెలూయా. మనం ఈడే ఉండాలి. ఇక ఏడుండేది? 4 గోళ్ళు, పైన రేకులు. ఇదే మనం వీధిలోకి వెళ్ళొద్దు, గ్రామంలోకి వెళ్ళొద్దు, గృహకూడికలు వద్దు. ఇక మనం ఈడే ఉండాలి. ప్రభా, ఈడుండే వచ్చిన వాళ్ళకే వాక్యం చెప్దాం, మనం ఎత్తుక్కోవద్దు, ఇక వలయటం వద్దు మనకి. హల్లెలూయా. అప్పుడు ప్రభు నిలబడి అంటాడు, అక్కడ రాయబడి ఉంటుంది, పేతురు ఆ మాట. అప్పుడు పేతురు ఏమంటాడంటే, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, ఇక్కడ నీకొక పర్ణశాల, ఏలియాకొకటి, మోషేకొకటి, మంచిగా 3 పర్ణశాలలు కడితే టికెట్లు పెడదామయ్యా, డబ్బులు వస్తాయి. హల్లెలూయా. కానీ ప్రభు ఉద్దేశం ఏంటాడా? హే, మీరు ఏది చూస్తున్నారో అది మీ మీద నేను కుమ్మరించాలి. హల్లెలూయా. నేను ఏ విధంగా తండ్రితో సహవాసం కలిగి ఉన్నాను అది మీకు నేర్పించాలనే నేను మిమ్మల్ని నాతో తీసుకొస్తుంటే, మీరు సంఘానికి వచ్చి నేర్చుకునేది ఏది, సంఘానికి బోధించేది ఏది? హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్ప. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు పర్ణశాలలో నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి కడదామనగానే ఆకాశం నుంచి ఒక స్వరం వినబడింది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మీతో చెప్పినది మీరు చెయ్యండి అని మాత్రమే వినబడింది. ఒక మాట ఉంటుంది, పేతురాట ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు ఎరుకకుండానే మాట్లాడాడట, ఆయనకు తెలియకుండానే మాట్లాడాడని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అంటే ఒక సేవకుడు సంఘంలో నిలబడి వాక్యం ప్రకటిస్తున్నా, సమాజంలోకి వెళ్ళి ఏదైనా మాట మాట్లాడుతున్నా, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నా ఆయనకు అది స్పష్టంగా తెలిసి మాత్రమే జరగాలి తప్ప, తెలియకుండా జరిగితే ఇక నీకు ఇలాంటి సాక్ష్యాలే వస్తాయి. ఎలాంటి సాక్ష్యాలు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన చెప్పిందో నువ్వు వినాలంటారు. హల్లెలూయా. అవునా కాదా చెప్పండి? అవునా కాదా? తృణీకరిస్తారు. నువ్వేం పాస్టర్ అయ్యా, నువ్వేం సేవకుడివి అని చెప్పి తృణీకరిస్తారు. సంఘంలో నీ వాక్యం బలంగా లేదనుకో, ఇక్కడ మాకు బలమైన పచ్చని బయలు లేదు, ఇక్కడ మాకు పచ్చిక బయలు లేదు, శాంతి జలములు లేవు,
మేము మంచిదాన్ని చూసుకుంటామని చెప్పేసి వెళ్తారు. మంచిది మంచిది ఎక్కడుంది ఈ లోకంలో? సత్పురుషుడు నన్ను ఎలా పిలుస్తున్నావు? సద్బోధ నన్ను ఎందుకు పిలుస్తున్నావు? మంచివాడు దేవుడే కదా. హల్లెలూయా. అంటే మంచిది ఎక్కడుంది ఈ లోకంలో? ఎక్కడ లేదు. మరి ఎక్కడుందంటే పరలోక రాజ్యం నుంచి దిగొచ్చింది. హల్లెలూయా. దేవుడు మాత్రమే మంచివాడు, దేవుని ఆత్మ మాత్రమే మంచివాడు. ఆ దేవుని ఆత్మకు నీవు అప్పగించబడి నడిపించబడితే నీ సంఘములో దేవుని యొక్క పరిశుద్ధాత్మ అల్లల్లాడుచో సంఘమును ఉజ్జీవంలోనికి నడిపిస్తాడు. సంఘమును దేవుని ఆత్మల ప్రభావితంలోనికి నడిపిస్తాడు. దేవుని రాకడ కొరకు అలంకరించుకుంటాడు. ఆయన కృపావరాలలో ఏదియో తక్కువ కాకుండా సంఘములో అనేకమైన కృపావరములు, నానా విధములైన కృపావరములతో సంఘాన్ని అలంకరించుకొని ఆయన వరుడుగా దిగివచ్చి వచ్చినప్పుడు నీకు ఆయన చేతిలో బహుమతి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఆ బహుమానం ఎంత గొప్పగా ఉంది, అవునా కదా? మరి సంఘంలో బలమైన భోజనం పెట్టకపోతే, దేవుని ఆత్మ వలన నడిపించబడే వాక్యం నువ్వు విత్తనాలుగా వేయకపోతే వారు ఏం చేస్తారట? సంఘాన్ని ఎత్తుక్కుంటారు, వేరొక పాస్టర్ గారిని ఎత్తుక్కుంటారు. అంటే అపవాది ఎంత భయంకరుడు, ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, ఇక్కడ సంఘంలో వాక్యం బలహీనంగా ఉందనుకో, అట్నుంచి ఆ పాస్టర్ గారిలోకి ఎమ్మటి వెళ్ళిపోతాడు అపవాది. ఆడ బాగాలేదంట, విన్నావా నువ్వు? నీ దగ్గర పిలుచుకో, నువ్వు వెళ్ళి ఒకసారి వాళ్ళ కష్టాలలో ఉన్నప్పుడు ఒక 1000 రూపాయలు ఇచ్చావంటే కథం నీ సంఘంలోనే ఉంటారు వాళ్ళు. అంటే అపవాది వేరొక సేవకునికి అలాగున ప్రేరేపిస్తాడే కానీ, ఈ సేవకుడు నేను ఎందుకని నా సంఘాన్ని పోగొట్టుకుంటున్నాను, ఎందుకని సంఘము ఈ స్థలంలో నుంచి వేరొక సంఘానికి ఎందుకు వెళుతున్నారు, ఈ దొడ్డిలో ఉండాలని ప్రభు చెప్పాడు కదా, వేరొక దొడ్డికి ఎందుకు వెళుచున్నవి, అవి ఒక్కడే కాపరి ఉండాలన్నారు కదా, ఎందుకని మరి 2 కాపరులను కలిగి ఉంటాను ఈ గొర్రెలు అని చెప్పి సేవకుడు సేవకురాలు ఒకవేళ తన హృదయమందు గ్రహిస్తే తనకు ఒక అనుభవం జ్ఞాపకం వస్తుంది. ఏంటి అనుభవం అంటే? మోషే అనుభవం. నేను మరలా నా ప్రభు యొద్దకు ఎక్కి వెళ్ళాలి, నా ప్రభు యొద్ద కూర్చొని నేర్చుకోవాలి, నా ప్రభు వలన నేను అన్నీ వినాలి, నా ప్రభు యొద్ద నుంచి అన్నీ పొందుకోవాలి, నేను మరలా వచ్చి బలహీనమైన నా గొర్రెలన్నిటినీ బలమైన పుష్టి కలిగిన గొర్రెలుగా మార్చాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సేవకుడికి ఉండవలసిన ప్రతిష్ఠిత సమర్పణ. మరి ఇది కొనసాగించబడాలంటే ఏం చేయాలయ్యా? ఈ సమర్పణ, ఈ ప్రతిష్ఠిత కావాలంటే ఏం చేయాలి అంటే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. హల్లెలూయా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. సేవకులందరూ చెప్పాలి హల్లెలూయా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. కొంతమంది సేవకులు అంటారు. నేను మొన్న రత్నమయ్య గారు అంబాల ప్రాంతానికి నన్ను పంపించినప్పుడు, ఆ రోజు మీరు మీటింగ్ పని మీద పాస్టర్ గారు వెళ్ళారు, బెంగళూరు ఎటో పూణే వెళ్ళారనుకుంటా. నన్ను అంబాల ప్రాంతానికి పంపించినప్పుడు అక్కడ ఒక బ్రదర్ని కలిశాను. కీబోర్డ్ ప్లేయర్ బాగా చేస్తారు, స్టాలిన్ అని. మీరు ఆ బ్రదరు నాకు కొన్ని తన జీవిత సత్యాలన్నీ చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే, బ్రదర్ నేను బాప్తిస్మం పొందుకున్నాను, ప్రార్థన చేశాను, అయ్యా నీ సేవ చేయాలని చెప్పేసి సేవకు వచ్చాను. నాతో పాటు బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి నాతో పాటు తర్ఫీదులు తీసుకున్న వారందరూ 20 మందికి 30 మందికి బాప్తిస్మాలు ఇచ్చారు, కానీ నేను ఒక్కరికి కూడా ఇవ్వలేకపోయానయ్యా, ఒక్కరికి కూడా నేను బాప్తిస్మం ఇవ్వలేదు. అరే వాళ్ళు ఇస్తున్నారేంటి, మరి నేను కూడా అలా అక్కడ వాళ్ళతో కలిసే కదా ట్రైనింగ్ పూర్తి చేసుకుంది, వాళ్ళతో కలిసే కదా నేను తర్ఫీదును పొందుకుంది, మరి ఎందుకని నేను ఇవ్వలేకపోతున్నాను, ఎందుకని నేను దేవుని కొరకు ఫలములను సంపాదించుకోలేకపోతున్నాను, ఎందుకని నేను దేవుని కొరకు ఫలములు లేని అంజురపు చెట్టుగానే మిగిలిపోతున్నాను, నాకు అసలు అర్థం కాలేదు బ్రదర్. నేను ఏం చేసినప్పుడు అంటే, మోషే అనుభవంలోనికి వెళ్ళిపోయాడు ఆయన. వెంటనే నేను నా ప్రభుతో మాట్లాడాలని ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొని గదిలోకి వెళ్ళిపోయి డోర్స్ పెట్టి, ప్రభువా నన్ను పిలిచిన దేవుడవు, ఒక త్రాగుబొత్తుగా తిరుగుబొత్తుగా ఉంటే నాతో మాట్లాడిన దేవుడవు కదా, నేను ఎందుకని వారు బాప్తిస్మం ఇచ్చినట్టు నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను, ఒక్కరిని కూడా నేను రక్షించలేకపోయానయ్యా, ఎందుకయ్యా నా జీవితం, ఎందుకయ్యా నా బ్రతుకు అని చెప్పి అతడు ఆ ఉపవాస దినములో కన్నీళ్ళు విడిచి ఏడుస్తూ ఉండగా ప్రభు చెప్పాడట, రేపు బాప్తిస్మాలు ఇయ్యటానికి కాదు నేను నిన్ను పిలుచుకుంది, అనేకులు ఎదుట నా సాక్షిగా నేను నిలబెట్టుకోవడానికి పిలుచుకున్నాను అన్నాడట. హల్లెలూయా.
ఇక్కడ సేవకులు ఉన్నారు కదా, అంటే నేను మిమ్మల్ని చెప్పలేదు కానీ సాక్ష్యం చెప్తున్నాను. ఇక్కడ సేవకులు ఉన్నారు కదా, సేవకులైన మనము వెళ్ళని ప్రదేశాలకు ఒక సాక్షిగా ఆయన వెళ్ళి వస్తున్నాడు. అదర్ కంట్రీస్కి కూడా వెళ్ళొస్తున్నాడు ఒక సాక్షి. మరి సేవకుడు ఎలా ఉండాలి ఇంకా? మాకు అవన్నీ కుదరవండి, ఈ చర్చే మాకు చాలు, ఈ 4 గోళ్ళే మాకు చాలు, మేము అసలు దీంట్లో నుంచి అడుగు బయట పెట్టేది లేదంతే. మరి ప్రభువేమో మీకు తెలియని ఆహారం నాకు ఇంకొకటి ఉంది, నేను దాని కొరకు ఎదురు చూస్తాను అన్నాడు. సమరయ పట్టణానికి ఎతుక్కుంటూ వెళ్ళాడుగా. మరి మనం ఎతకమా? ఎతకం. మరి ఏం వెతుకుతావు నువ్వు? ప్రభు అడుగుతాను నిన్ను, ఏమని? నా కుమారుడా, హే నా బిడ్డ, నిన్ను పిలుచుకున్నాను కదా, ఏం వెతుకుతావు నువ్వు అంటే, అయ్యా మరి ఈ తరం ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, వీటి మీదే కదా ఆధారపడేది, మాకు ఈ చాలయ్యా. ఇయ్యా నువ్వు వెతికేది. మరి ఏం వెతకాలి ప్రభువా? నా నీతిని వెతుకో, నా రాజ్యాన్ని వెతుకో. నువ్వు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకడానికి నువ్వు ఇష్టపడితే చాలు, నువ్వు ఏమేమి అనుకుంటున్నావో అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయ. నా నీతిని వెతుకు, నా రాజ్యాన్ని వెతుకో. అతడు వెతికాడు. ఆ దినమందు ఉపవాస దినములు చాటించుకొని వెళ్ళి ప్రభుతో మాట్లాడి ఆయన నీతిని వెతికాడు, ఆయన రాజ్యాన్ని వెతికాడు. వెతుకుడి మీకు దొరుకుతుంది అని చెప్పినప్పుడు ప్రభు అతనికి దొరకగానే, నేను బాప్తిస్మం ఇచ్చే వ్యక్తిగా నేను వాడుకోను, సాక్షి పాత్రగా నేను వాడుకుంటాను అంటే అనేక రాష్ట్రాలు తిరిగి వచ్చాడు. ఆ మధ్యలో నేను అంబాల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతడు చెప్పాడు, వేరొక కంట్రీకి కూడా నన్ను ఇన్వైట్ చేశారు బ్రదర్, నేను వెళుతున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జరిగింది ఇదంతా అంటే ఒకటే, అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదికి వస్తే మీరు శక్తిని పొందుతారు. ఏ శక్తి అది? వాక్శక్తి. హల్లెలూయా. ఏ శక్తి అది? లోకమును తలకిందులు చేసే శక్తి. ఏ శక్తి అది? సమస్తమును ఏలుబడి చేసే అధికారపు శక్తి. ఆ శక్తి ఎక్కడుంది? ఎక్కడ దాగుంది? ఆ బలము ఎక్కడుంది? ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అని అంటే, నీలోనే. నిన్ను పిలిచినవాడు నీతోనే ఉన్నాడు. ఆయన పక్క నుండి కన్నీళ్ళు విడుస్తూ ఏడుస్తాడు. యేసు ఎవరో నాకు తెలియదు. అయ్యా పేతురు నేనయ్యా. అమ్మో నేను ఎప్పుడు చూడలే యేసయ్యని. అదేంటి అలా అంటావు? నాతో తిరిగావే, కార్యాలు చూసావే, అద్భుతాలు చూసావే, చేపలు పడకుండా కష్టపడి వలలు కడుక్కుంటుంటే నీకు ఫలములు కనపరిచానే, ఇప్పుడు నన్ను ఎరగనంటున్నావేంటి? ఆయన పక్క నుండి ఏడుస్తాడు నువ్వు పని చేయకపోతే. కానీ నువ్వేం చేస్తావు? యేసు ఎవరో నాకు తెలీదు. మాకేం తెలుసు ఆ పరిచర్య? ఏమైనా ఆదివారమే. హల్లెలూయా. ఏమైనా ఆదివారమే పరిచర్య. ఆయన అంటాడు, నువ్వు నాకు నమ్మకమైన వ్యక్తిగా నిలబడితే నీ బండ మీద నా సంఘాన్ని కడతా అంటాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా అనిపించట్లేదు. అసలు ఈ మాట ఎంత గొప్పది తెలుసా? అరే నా కుటుంబంలో నాకు ఎన్నిక లేదే, నా గ్రామంలో నేను ఏలుబడి లేదే, నేను ఒక పనికి మాలిన వ్యక్తిగా నన్ను అందరూ చూసి తృణీకరించారే, నా ఇంటి వారు, నా సహోదరులు, నా అన్నదమ్ములు, నా రక్త సంబంధికులు, నా మట్టుకు నేను చెప్తున్న మాట, వీడు దేనికి పనికిరాడు, రూపాయి పనిచేయడు, వీడికి ఏది చేత కాదు అన్నప్పుడు ఎక్కెక్కి ఏడిస్తే ఈరోజు నా అన్నదమ్ములందరూ నాతో మాట్లాడటానికి భయపడతారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ అధికారం? భలే చేస్తున్నాడు అసలు పరిచర్య. నాకు బాప్తిస్మం ఇచ్చిన పెద్దలకి నాకు కొంచెం డిస్కషన్ అయ్యి నేను బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోయి పరిచర్య చేస్తూ ఉంటే ఇప్పటికీ ఆ దైవజనుడు మాట్లాడతాడట, అతనిలాగా పరిచర్య చేయాలి. అది రోషం అంటే. ఏ సపోర్ట్ లేదు, సంఘము లేరు, ఎవ్వరు లేరు, శూన్యముగా ఒక్కడే వెళ్ళాడు, జయిస్తున్నాడు అని ప్రభువును గణపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆ సాక్ష్యాన్ని బట్టి నేను ప్రభువులో ఎంతగానో ఆనందిస్తా. ఆ సాక్ష్యాన్ని బట్టి నేను ఆగిపోను, కానీ ఇంకా ముందున్న వాటి కొరకు వేగముగా పరిగెత్తడానికి నిత్యము ప్రభువులో ఆనందిస్తాను. హల్లెలూయా. నా పరిస్థితులను బట్టి నేను ఆగిపోయే వ్యక్తిని కాదు, నా ప్రభువుని బట్టి నేను ముందుకు సాగిపోయే వ్యక్తిగానే ఉండటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. నా బలహీనతలు, ఏ మనిషికి లేవు బలహీనతలు, శోధనలు ఎవరికి లేవు, శ్రమలు ఎవరికి లేవు? యేసుక్రీస్తు ప్రభువుకే. హెబ్రీయులకు రాసిన పత్రికలో పడేది సహజంగా మనుషులు అనుభవించవలసిన శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా ఆయన అన్నీ అనుభవించేశాడు. ఆయనకే తప్పలే ఆ శ్రమలు. మరి మనం ఆయన శ్రమ పొంది కూడా దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకు ముందుకు కొనసాగించబడ్డాడు. ప్రభువైన యేసు తృణీకరించబడి తన తల్లి, తన అన్నదమ్ములు కూడా ఏమన్నారు? నువ్వు రహస్యంగా నీ కార్యాలు జరిగించడం ఎందుకు? పస్కా పండుగ వస్తే నువ్వు రహస్యంగా నీ కార్యాలు జరిగిస్తున్నావు ఎందుకు యేసు?
ఆడికి వస్తే ఆ పండుగలో ప్రజలందరూ వస్తారు. వారి దగ్గరికి వచ్చి చక్కగా నువ్వు నీ సూచక క్రియలన్నీ కనపరిస్తే, ఓహో! ఈయనే దేవుని కుమారుడు, ఈయనే దేవుడు అని చెప్పి అందరూ నమ్ముతారుగా. ఎందుకు ఈ బాధ అంతా, ఈ గోలంతా అని అన్నప్పుడు ప్రభువు ఎంతగా తన హృదయమందు ఏడ్చుంటాడు. అరే, నా తల్లి కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతుందేంటి, నా సహోదరి సహోదరులు కూడా నన్ను అవమానపరుస్తున్నారేంటి అని ప్రభువు అప్పటికి బాధపడినప్పటికీ కూడా వారికి ప్రేమగా సమాధానం చెప్పాడు. ఏమని? అమ్మా, నా సమయం ఇది కాదు, నాకు ఇంకా రాలేదు, కానీ ఇది మాత్రం మీ సమయమే అమ్మా, మీరు వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మని బట్టి నీవు నడిపించబడితే అవమానము జరిగిన చోటే నువ్వు గణపరచబడతావు. హల్లెలూయా. దేవుని ఆత్మకు లోబడి నీవు నడిపించబడడానికి ఇష్టపడితే నీ సంఘములో శూన్యముగా ఉండే ఒంటరిగా నువ్వు సేవా పరిచర్య మొదలు పెడితే నీకు ముందుగా నీవు ఆధారం చేసుకొని నిన్ను పిలిచిన దేవుడు నడుస్తాడు. హల్లెలూయా. 100 మంది అక్కర్లేదు. నేను నా సంఘంతో చెప్పుకుంటాను, ఏమని తెలుసా? 100 మంది అక్కర్లేదు, నాకు 1000 మంది అక్కర్లేదు, 1,00,000 మంది అక్కర్లేదు. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పొంది నా ద్వారా మీరు వింటున్న ఈ వాక్యమును బట్టి ఒక్క నీతిమంతుడుంటే చాలు, నా పరిచర్య సంపూర్ణమే అంటాను. హల్లెలూయా. మారు మనసు లేని 99 మంది వచ్చి కట్టలు దశమ భాగాలు వేస్తే నాకెందుకు? మరి ఎవరు కావాలట? ఒక్కరే. ఆ ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో నా ప్రభువు అంతగా సంతోషిస్తే, ఇక్కడ నువ్వు ఎలాగా మూలుక్కుంటూ ముసుగులు వేసుకుంటూ ఇంట్లోనే ఉంటాం. హల్లెలూయా. ప్రభు చూస్తాడు, ఏమంటాడు? రైట్, ఇక ఈ చెట్టుకు సంవత్సరం టైం ఇచ్చా, 2 సంవత్సరాలు టైం ఇచ్చా, నువ్వు బదిలాడితే ఇచ్చాను కదా, ఇక తీసేయి. ఏడ ఎతికినా పచ్చగా కనబడుతుంది కానీ పండు దొరకట్లేదు దీనికి, తీసేయి. ఇక ఇంకెన్ని రోజులు దీన్ని స్థలంలో ఉంచేది? తీసి అవతల పడవే. ఇప్పుడు పడేసిన దాన్ని ఏం చేస్తారట? ఇంకంతే, ఇక ఏం లేదు. ఇక అంటే నీ స్థానంలోకి శ్రేష్ఠుడు ఒకడు వచ్చి నిలబడిపోతాడు. హల్లెలూయా. నువ్వు కాకపోతే దేవుడు గాడిదని కుండలు పెట్టుకుని వాడుకుంటాడు. అవునా కదా? బిలామును దేవునికి అక్రమమైన ప్రవర్తిస్తే, ఆహా, నువ్వు ఇలా ఉన్నావా అని చెప్పి చక్కగా ఇప్పుడు నువ్వు మాట్లాడు నా మాట అన్నాడు. అంతే. అయ్యా, నేను కానీ ఒక్క అడుగు వేసాను అనుకో, అదిగో నా ముందు దేవుని దూత అగ్ని ఖడ్గ జ్వాల పట్టుకొని నిలబడి ఉంది. నీ తలలీసి అవతల పడుతుంది, నీ ఇష్టం, అడుగు ఏమంటావా అనగానే అమ్మో వద్దు అని చెప్పి దిగేసి ప్రభువా నన్ను క్షమించని క్షమాపణ కోరాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సేవకులుగా నేను మీ అందరికీ ప్రభు పక్షముగా ఉండి హెచ్చరించేది, ప్రకటించే మాట ఏంటి అంటే, దేవుని ఆత్మ ద్వారా నీవు నడిపించబడుతున్నావా? లేదంటే నీ ప్రతికూలతలను బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీ ఆలోచన చొప్పున, నీ హృదయ జ్ఞానం చొప్పున నీవు నడిపించబడుతున్నావా? ఒకవేళ నీ ఆలోచన చొప్పున, నీ హృదయ జ్ఞానము చొప్పున నీవు నడిపించబడితే ఇసుక మీద మాత్రమే నీ సంఘాన్ని గడుతున్నావు, ఇసుక మీద మాత్రమే నీ కుటుంబాన్ని గడుతున్నావు, ఇసుక మీద మాత్రమే నీవు పరిచయం చేస్తున్నావు. అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఎప్పుడు కనుమరుగైపోతుందో తెలియదు, ఎప్పుడు నిష్ప్రయోజనంగా మిగిలిపోతుందో తెలియదు, ఎప్పుడు నాశనం అయిపోతుందో తెలియదు. అదే నీవు దేవుని ఆత్మను బట్టి ప్రభు మనతో చెప్పిన ప్రతి మాటలో ఉన్న ఆయన జీవాత్మను కనుగొని నీవు దేవుని యొద్ద నుండి పొంది నీ ద్వారా నీ సంఘానికి నీవు పంచుతూ ఉంటే బండ మీద నీ సంఘాన్ని కట్టుకుంటావు. నీవు నీ కుటుంబాన్ని బండ మీద కట్టుకుంటావు. ఆ బండ మీద కట్టబడిన ఆ సంఘానికి శిరస్సు నా ప్రభువైన యేసుగా ఉంటాడు. ఆయన సంఘములకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన సంఘానికి శిరస్సుగా ఉండాలి అంటే నీవు ఆయన ఆత్మ వలన నడిపించబడే సేవకుడిగా ఉండాలి. ఆయన ఆత్మ వలన రగిలించబడే సేవకుడిగా ఉండాలి. నీవు ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇరుకొచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఆ ఇజ్రాయేలీలతో మోషే లేడా? మరి మోషేకి భయం కాలేదే? ఎర్ర సముద్రం వస్తే ఆ ఇజ్రాయేలు ప్రజలందరితో మోషే అహరోనులు నిలబడలేదా? మరి వెనకాల శత్రు సైన్యం వస్తే వీళ్ళకి భయం లేదే? ఆకలి వేస్తుంటే అన్నం కావాలి అని అడగలేదే? దాహం వేస్తుంటే దాహం తీర్చాయని అడగలేదే? వారికి ఒక రోషం ఉంది, వారికి ఒక నడిపింపు ఉంది. ఏంటి? నన్ను పిలిచాడు ఆయన, అంతే. నన్ను పిలిచిన వాడే నన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నేను సహోదరిని బట్టి చాలా సంతోషిస్తాను, సుజన్నాను బట్టి. ఎందుకంటే తన భర్త ప్రభు యొద్దకు వెళ్ళిపోయినప్పటికీ కూడా నా దేవుని పరిచర్య ఇక్కడ ఆగొద్దు, ఇది ఫలములు పొందే పరిచర్యగా మార్చబడాలి అని, స్త్రీ అయినప్పటికీ కూడా నేను తక్కువ కాదు. నా శరీరము స్త్రీ రూపమే, కానీ నా ఆంతర్యంలో ఒక పురుషుడు ఉన్నాడు. నేను నా ప్రభువును బట్టి నడిపించబడుతున్నాను. నా శరీరము బలహీనమే, నన్ను సమాజంలో చులకనగా చూడొచ్చు, కానీ నేను నా దేవుని చేతిలో పాత్రగా నిలబడి ఉన్నాను. నా ప్రభువైన దేవుడు నన్ను పట్టుకొని వాడుకుంటాడు. నిశ్చయముగా నా ప్రభువు నాకు అప్పగించిన ఈ పరిచర్యలో నేను నమ్మకస్తురాలిగా కొనసాగించబడటానికి నాకు సహాయం చేస్తాడు అని ఆ బిడ్డ నిలబడటం నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.
నాకెంతో సంతోషాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే అసలు పురుషులే చేయలేక కనుమరుగైపోతున్నారు. అలా వస్తున్నారు, ఒక నెల రోజులు చేస్తున్నారు, ఒక సంవత్సరం చేస్తున్నారు. అటునుంచి ఫండ్స్ వస్తాయి, ఇటు నుంచి ఫండ్స్ వస్తాయని చూస్తున్నారు. ఏమీ రాకపోతే ఇక ఏమీ లేదు, రిజైన్. సంఘం వద్దు, మాకు ఈ పరిచర్య వద్దు, ఏమొద్దు నాయన అని చెప్పి వెళ్ళిపోతున్నారు. పురుషులే చేయలేక విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంటే, ఒక స్త్రీ నిలబడి దేవుని కొరకు నడుము కట్టుకొని నిలబడి దేవుని వైపు చూస్తూ కొనసాగిస్తుందంటే అది మామూలు విషయం కాదు అసలు. దేవుడు నిశ్చయముగా బిడ్డకు తోడై ఉండటం వలన మాత్రమే పడిపోకుండా నిలబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా లేదా? నువ్వు దేవుని ఆత్మ వలన నడిపించబడితే నీ అతిక్రమములలో దేనిని కూడా దాచిపెట్టావు. ఒప్పుకుంటావా, విడిచిపెడతావా? డౌటే. హల్లెలూయా. ఒప్పుకుంటావా, విడిచిపెడతావా? ఎక్కడేమో ఏమీ లేకుండా తెల్లబట్లు, బయటికి వెళ్ళగానే చెవులై, ముక్కులై, మెల్లో ఉంగరాలు, పట్టీలు అన్నీ వేసుకొని, అమ్మో మరి మా ఇయ్యంకుడు ఐపీఎస్ అధికారి, మరి ఆడికి పోయేటప్పుడు నేను వైభవంగా ఉండాలిగా, మరి పట్టీలు లేకుండా పోతే ఏమనుకుంటారో. అంటే కొంతమంది సహజంగా నేను వింటూ ఉంటాను, అమ్మ ఏంటి ఇలా వేసుకున్నారు అని అంటే, అయ్యా ఆడికి గొప్ప గొప్పోళ్ళు వస్తారు, ఉన్నోళ్ళందరూ వస్తారు. హల్లెలూయా. ఎంతమంది వచ్చినా, ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా, అందరికంటే గొప్పవాడి వైపు నీవు నిలబడి ఉండాలి. హల్లెలూయా. అందరికంటే గొప్పవాడు నిన్ను పిలుచుకున్నాడు. వీళ్ళందరి ఘనత, వీరందరి మెప్పు, వీరందరి గొప్ప ఏదో ఒక రోజు బూడిద పాలవుతుంది. కానీ నిన్ను పిలిచిన నీ దేవుని ఘనతలో నీవు నిలబడగలిగితే నీవు నిత్యము ఘనపరచబడతావు, నీవు నిత్యము మెప్పు పొందుతావు. మనుషుల వలన మెప్పు పొందితే అది వ్యర్థం, అది నీకే కీడు, నీకే నాశనం. కానీ దేవుడు ప్రభు మెచ్చుకున్న నరుడే ధన్యుడంట. హల్లెలూయా. దేవుని వలన నీవు మెప్పు పొందాలి అంటే దేవుని ఆత్మ వలన నడిపించబడాలి. దేవుని వలన నీవు ఫలము పొందాలి అంటే, దేవుని యొద్ద నుండి మంచి జీతం పొందుకోవాలి అంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. కేవలం వినటమేనా, జరిగిద్దామా? ధర్మశాస్త్రం వినటం వలన మాత్రమే నీతిమంతులు కారు. ధర్మశాస్త్రము విని దాని ప్రకారం నడుచుకునేవారు, దాని ప్రకారం జీవించేవారు మాత్రమే నీతిమంతులు. అనగా ధర్మశాస్త్రోపదేశకులు, ప్రవక్తలు అందరూ కూడా మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటే మీరు అబ్రహాము సంతానం కాదు అని ప్రభు తిరస్కరించేశాడు. మరి ఎవరు ఈయన అంటే ఒక సుంకరిని తీసుకొచ్చి ఈయనే అబ్రహాము సంతానం అన్నాడు, జక్కయ్యని. హల్లెలూయా. చూసారా, చూసారా, నిత్యము దేవుని సన్నిధిలో మందసం వద్ద దేవుని వాక్యాన్ని ప్రకటించే వారినేమో మీరు కాదంటే వెళ్ళిపోండి అన్నాడు. సుంకరి, పొట్టివాడు, ఎన్నిక లేని వాడి దగ్గరికి పోయి ఇతడే అబ్రహాము సంతానం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు కూడా అబ్రహాము వరుసలోనే చేర్చబడ్డావు, జక్కయ్య వరుసలోనే చేర్చబడ్డావు, అబ్రహాము సంతతిగానే చేర్చబడ్డావు. ఎందుకని? మేము ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారం కాదు. మరి దేన్ని అనుసరిస్తారు? ఆత్మని బట్టి దేవుని యొద్ద నుండి వచ్చిన మాటలను అనుసరిస్తాం. హల్లెలూయా. మేము ఆత్మ సంబంధులమే కానీ శరీర సంబంధులము, చెప్పాలి, ఆత్మ స్వభావము కలిగిన వారమే కానీ. ఎక్కడుంది ఆ మాట మరి? చెప్ప తీయాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. 5వ వచనం, 8:5. నువ్వు ఒకవేళ శరీరానుసారముగా నీ ఆలోచన చొప్పున నీ జ్ఞానమును బట్టి నీవు పరిచర్యలోనికి వచ్చి సేవను జరిగిస్తే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసును ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునై ఉన్నది. ఎలయనగా హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తే హల్లెలూయా. ఎందుకు సేవకులు వాక్యాన్ని ఉపదేశము పొందుతున్నప్పటికీ కూడా వారి మనసును తిప్పుకోలేరు? అర్థమైందన్నమాట. ఇంకో భాషలో చెప్తా, ఒక దైవజనుడు ఎవరైనా నిలిచి సేవకుల మీటింగ్స్ అందరం చూసాం కదా, సేవకుల మీటింగ్స్ అన్నీ. సేవకుల మీటింగ్లో ఒక దైవజనుడు ఎవరైనా నిలిచి, ఈరోజు నేనే మీ ముందు నిలబడి ఉన్నాను,
నేను మీకు దేవుని యొద్ద నుండి నేను చూసినవి, నేను విన్నవి, ఆత్మానుసారమైన సంగతులు మీకు బయలుపరుస్తున్నాను. ఎంతమంది ఇది సత్యమే అని నమ్మి, చిచ్చి ఈ జీవితం వ్యర్థం అసలు, నా దేవుని ఆత్మచేత నడిపించబడటమే నాకు మంచిది అని మీలో ఎందరికీ అటువంటి హృదయం, అటువంటి పశ్చాత్తాపం, అటువంటి ఒప్పుకోలు కలుగుతుందో మీరందరూ కూడా దేవునికి విరోధులు కారు కానీ, శరీరానుసారులు కాదు కానీ, దేవుని ఆత్మానుసారులై ఉన్నారు. ఎందుకని అంటే ఆత్మ చెప్పుచున్న సంగతి ఆత్మ కలిగిన వారికి మాత్రమే అర్థమవుతుంది. మరి మిగతా వారికి విరోధులుగా నిలబడతారు. అమ్మో అంత చిన్నోడు, ఆయన చెప్తే నేనేనాలా, ఎప్పుడో విన్నాం ఇవన్నీ, హల్లెలూయా, ఎప్పుడో విన్నాం ఇవన్నీ, మేము పుట్టకముందే విన్నాం, ఈయన మొన్న వచ్చి మాకు చెప్తాడే, మాకు బోధిస్తాడే. ఇక్కడ అదే, నువ్వు ఇంకా అటువంటి ఆలోచనలో ఉంటే ఏ స్వభావంలో ఉన్నావట? శరీర స్వభావంలో ఉన్నావు. హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు దేవునికి, ఈ మాట మీ వద్ద నిలబడింది, ఇక మీ ఇష్టం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నిశ్చయముగా ఇప్పుడు మీ వద్ద నిలబడి ఉంది. మీరు శరీరానుసారమైన మనస్సుతో ఈ వాక్యం వింటే నొచ్చుకుంటారు. లేదో ఇది నిజమే, మేము ఈ శరీర స్వభావాన్ని విడిచి ఒక నూతనమైన ఆత్మ స్వభావాన్ని ధరించుకోవాలి, అందుకనే మా ప్రభువు ఈ సేవకుడి ద్వారా మాతో మాట్లాడాడు అని మీ హృదయమందు మీరు విశ్వసిస్తే మీరు నిశ్చయముగా దేవుని సేవకులై ఆత్మ స్వభావము గలవారై సంఘాన్ని కట్టుకుంటారు. హల్లెలూయా. అలాగే చదవండి ఇంకా 9. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఒక్కసారి నా వైపు చూడండి. ప్రభువు తన సంఘాన్ని బండ మీద కట్టుకుంటాను అన్నాడు. అయితే ఆయన తన పరిశుద్ధ భక్తుల ద్వారా మనకు చెప్పిన ఇంకొక మాట, శ్రేష్టమైన మాట ఏంటంటే, సంఘములకు శిరస్సు ఎవరై ఉన్నారట? చెప్పాలందరూ. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. నువ్వు శరీరానుసారమైన సేవా పరిచర్య చేస్తే ఆ సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉంటాడా? చెప్పాలందరూ. అంటే ఇప్పుడు ఆ సంఘం ఎక్కడ కట్టబడింది? క్రీస్తు శరీరానికి అతకబడి కట్టబడిందా? ఇసుక నేల మీద కట్టబడిందా? చెప్పాలి. అంటే ఏమైపోద్ది ఇప్పుడు? ఆ పరిచర్య ఏమైపోద్ది? ఏం లేదు, ఇక శూన్యం. నువ్వు మాత్రమే నాశనం అయ్యేది గాక ప్రభు పేరు చెప్పి నీ యొద్దకు వచ్చేవారిని కూడా అదే మార్గం నడిపిస్తున్నావు. అంటే ఇంకొక మాట వీళ్ళకి రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, ఏమని? మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలు గూర్చి లెక్క అప్పగింపవలసిన వారై ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే విశ్వాసులని ఒక సేవకుడుగా క్రీస్తు శరీరానికి అతకబెట్టి సంఘంగా కట్టకపోతే ఇప్పుడు వాళ్ళకు పడే శిక్ష కూడా ఎవరికి పడుతుంది? చెప్పాలి. ఒక శిక్షకే తహతహలాడుతున్నాడు ఆయన. అబ్రహామా నా తండ్రి, అయ్యా చిటకన వేలు నా నాలుగు కంటి అంటున్నాడు. ఒక శిక్షకే, ఒక పాలకే. మరి వాళ్ళందరి శిక్షలు మీగా, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఎవరిని పిలుస్తావు? ఎవరు ఆదుకుంటారు? ఏం లేదు, ఇక రొమ్ము కొట్టుకొని ప్రలాపించడమే. ఇక అక్కడ నువ్వు కేకేసినా అక్కడ ఎవ్వరూ వినరు. ఎందుకని? అందరూ నీలాంటిలో ఉంటాడా. హల్లెలూయా. నీ మీద జాలి చూపించడానికి ఏ పరిశుద్ధుడు కనబడు. ఎందుకని? ఆ స్థలము నీతిమంతులు నిలిచే స్థలం కాదు. అది పాపాత్ములు, అబద్ధికులు, నరహంతకులు, శరీరానుసారులు, దేవుని నీతికి వ్యతిరేకంగా పోరాడేవారు, దేవుని ధర్మశాస్త్రాన్ని తృణీకరించేవారు, దేవుని ఆత్మ విషయమై పాపము చేసేవారు మాత్రమే ఉండవలసిన స్థలం అది. అందుకనే ధనవంతుడు వెళ్ళిపోయి అక్కడుండి మనందరూ మాట్లాడాడు. హల్లెలూయా. ఇది భయంకరమైన పరిస్థితి. అయ్యా ఒక్కసారి నన్ను భూమిని పంపి నా తమ్ముళ్ళకి చెప్పొద్దా అని మేము ఉన్నాంగా చెప్పడానికి. హల్లెలూయా. మనం లేమా? అవునా కదా? మనం ఉన్నాం కదా. మనం చెప్తేనే వాళ్ళు వినట్లా, ఏసై చెప్తేనే వాళ్ళు వినట్లా, ఈయన పోయి చెప్తే వాళ్ళు వింటారట. ఏసు రక్తమే జయం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, మీరు ఆత్మానుసారులై దేవుని శరీరానికి నువ్వు చేసే పరిచర్యలో సంఘాన్ని, విశ్వాసులని అతకబెట్టి ఆనబెట్టి నువ్వు ఆ సంఘాన్ని అక్కడ కట్టగలిగితే నువ్వు కట్టిన ఆ సంఘము క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘము క్రీస్తు శరీరంలో అమర్చబడి ఒక అవయవముగా ఫలిస్తుంది. ఇక దానిపైన అది కొనసాగిస్తుంది. శరీరానికి అతకబడకపోతే అది బతుకుంటుందా? అవునా కాదా? ఇప్పుడు నీ శరీరంలో ఉన్న కిడ్నీని తీసి ఆడబెట్టు, ఏమైంది? అది
దానిలో జీవం ఉంటుందా? చెప్పాలి. అది చెప్పండి, మీకు తెలిసినయేగా నేను చెప్పేది. చెప్పండి. మెదడు తీసి ఈడ పెట్టండి. పోనీ నువ్వు ఉంటావా? అది పోతే పోనీ కానీ. హల్లెలూయా. శరీరానికి ఏదైనా ఒక భాగము, ఒక అవయవము వేరుగా ఉంటే దానిలో జీవం ఉండదు. కానీ పేరు ఉంటుంది అంతే. ఇది గుండె, ఇది అది, ఇది అది అని. అలాగే దేవుని శరీరానికి నీ సంఘాన్ని అతకబెట్టి ఒక అవయవముగా నువ్వు మార్చకుండా సేవ చేయకపోతే అది చచ్చుబడిన సంఘముగా చచ్చిన స్థితిలో ఉంటుంది. ఫలించదు. ఫలించలేని, ఫలములు లేని అంజురపు చెట్టుగా మిగిలిపోద్ది. ఏదో ఒకరోజు అగ్నిలోనికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. అదే నువ్వు దేవుని ఆత్మానుసారమైన క్రమంలోనికి వచ్చి ప్రభువుని బ్రతిమిలాడుకొని, అయ్యా నేను ఆత్మను పోగొట్టుకున్నాను, చల్లార్చుకున్నానయ్యా, నా శరీరానుసారమైన స్వభావంను బట్టి నేను నడిపించబడుతున్నాను, ఒక్క అవకాశం నాకు ఇవ్వా అని అంటే, పేతురుకి నీకు అన్యాయం చేయడానికి, ఆయనకు న్యాయం చేయడానికి దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? కాదు. ఆయన పక్షపాతి కూడా కాదు. క్షమించటానికి ఎల్లప్పుడూ సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడట. నన్ను ఇప్పటికైనా అడుగుతుంది నా బిడ్డ నన్ను క్షమించమని. ఇప్పటికైనా ఈ పరిచయంలో నేను లోపాలు చేశానయ్యా, తప్పిదములు చేశానయ్యా, తొలగిపోయానయ్యా, పడిపోయానయ్యా, నేను దుఃఖపరిచానయ్యా, ఆయాసపరిచానయ్యా అని ఎప్పటికైనా వచ్చి నన్ను క్షమాపణ కోరుతుందేమని సిద్ధమైన మనసుతో ఎదురు చూస్తూ ఉంటాడట. అలా నీవు ఆ మాటని గ్రహించి వచ్చి, ప్రభువా నన్ను క్షమించిన అనగలిగితే నూతన స్వభావం నీకు నిశ్చయంగా కలుగుతుంది. నూతనమైన స్వభావం కలుగుతుంది. నిశ్చయంగా నీకు ముందు గతి రానే వస్తుంది. హల్లెలూయా. ముందు పరిచర్య ఏ విధంగా జరిగించావు అదే ఆత్మానుసారమైన పరిచర్య మరలా నా ప్రభు కొనసాగిస్తాడు నీ ద్వారా. ఎప్పుడు? ఒప్పుకున్నప్పుడు కాదు, ఒప్పుకొని విడిచిపెట్టేయాలి దాన్ని. దాన్ని అలాగే ఒక పక్కన పెట్టుకొని నేను ఒప్పుకున్నాను, నేను క్షమించబడ్డానంటే వెరితనం, మోసపోకుడి. దేవుడు అస్సలు వెక్కిరింపబడడు. హల్లెలూయా. మరి ఎవరు వెక్కిరింపబడేది? నువ్వే. ఈయన ఆయన అంటారు అంతే. ఏంటి అంటే చూసారా, ఎవరు ఇప్పుడు వెక్కిరింపబడేది? చెప్పండి. దేవుడా? నువ్వు దాచిపెట్టి కనపరచుకోకుండా దేవునికి ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉంటే నీ సాక్ష్యం వెర్రితనంగా నిన్ను మారుస్తానే ఉంటుంది. అదే నువ్వు ఒప్పుకొని ఇది చెడ్డది అని వేర్లతో సహా పెళ్ళగించి అవతల పడేసి, ప్రభువా ఇక నీ కొరకే బ్రతుకుతానని చెప్పితే చాలు. ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో, ఎక్కడైతే నువ్వు ఘనహీనమయ్యావో, ఏ ప్రజల మధ్య అయితే, ఏ సొంత ఇంట్లోనైతే, ఏ సంఘములో అయితే, ఏ సేవకుల ఎదుట అయితే నీ పరిశుద్ధ వస్త్రాలు తీసివేయబడి ఉన్నవో అదే ప్రజల యొద్ద నా ప్రభు ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపుకి తన తండ్రి ఎంతగానో ప్రేమించి ఒక మంచి నిలువటంగిని చొక్కాను కుట్టించి అందంగా ఉండ నా కుమారుడిని ధరింపజేస్తే అన్నదమ్ములు ఊరుకున్నారా? తీపించేశారు. కానీ దానికంటే అధికారంతో కూడిన శ్రేష్టమైన వస్త్రాన్ని ఐగుప్తు దేశంలో సింహాసనం ఎక్కించి ప్రభు ధరింపజేశాడు. హల్లెలూయా. దేవుని ఆత్మని బట్టి నీవు నడిపించబడితే నీ జీవితము అనేకులకు ఒక మంచి ఆదర్శకరంగా నిలబడి ఉంటుంది. నీ జీవితం ఈ లోకానికి ఒక వెలుగుగా ఉంటుంది. మదర్ తెరెసా తల్లిగారు మన మధ్యలో లేకపోయినా ఇంకా తన సాక్ష్యం మన మధ్యలో సజీవంగా ఉంది. హల్లెలూయా. అవునా కాదా? అబ్రహాము మొదలుకొని ఎంతోమంది పరిశుద్ధ భక్తులు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా కూడా వారి సజీవ సాక్ష్యాలన్నీ మనతో రోజు మాట్లాడుతూనే ఉంటాయి. మరి మనం ఏం ఉంచిపోతాం? వీళ్ళకి ఏం కాదు, అలా చేయొచ్చు పరిచర్య. ఆయన హల్లెలూయా. నాకంటే పెద్ద ఆయన నేను చేస్తే తప్పే ఉంది ఈ మాదిరా ఉంచిపోయేది సేవకులు. కాదు. మరి ఏ మాదిరి ఉంచాలి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యమని దేవుడు ఒక మాట చెప్తే ఆ దైవజనుడు ఆ విశ్వాసమును కాపాడుకోవడానికి కోట్ల ఆస్తిని కూడా విడిచిపెట్టుకున్నాడు. ఎన్నో రాజరికాల్ని కూడా తృణీకరించేశాడు. ఏది వద్దు, నాకు విశ్వాసం కావాలి అని చెప్పి కోరుకున్నాడు. మనము కూడా అటువంటి భక్తిని చేయాలి అని చెప్పి విశ్వాసిని అడుగుజాడలలో అడిగేస్తాడు. అలాగని ఎవరైనా నడిస్తే మనమే నడుస్తున్నాం. ఎవరు అడుగుజాడల్లో? అపోస్తుల అడుగుజాడలలో. క్రీస్తును పోలి వారు నడిచారు, నన్ను పోలి మీరు నడవండి అన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. మరి ఎంతమంది మన సంఘానికి ఈ మాట పెట్టి వెళ్ళగలరు? నేను క్రీస్తును పోలి నడిచినట్లుగా మీరు నన్ను పోలి నడవండి అని మీలో ఎవరైనా సంఘానికి చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకని? ఖచ్చితంగా నీలో లోపం ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా నీలో ఎక్కడో లోక సంబంధమైన మలినం అంటుకొని ఉంది. అందుకనే నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఎండవేళలో, ఈ ఉపవాస దినమందు ఈ మాటలు సత్యమైన నీవు అంగీకరిస్తే
పశ్చాత్తాపతుడివై పశ్చాత్తాపము కలిగి ప్రభువా నీ రక్తము కిందికి వస్తున్నానయ్యా, నన్ను క్షమించు. జ్ఞానులను మరుగు చేసి అజ్ఞానులకు నీ జ్ఞానమును కుమ్మరించి లోక సంబంధమైన జ్ఞానమును వెర్రితనముగా ఎంచి దాన్ని త్రొక్కివేయటానికి ఎన్నిక లేని వారిని ఎన్నుకొని నీ యొద్దకు పిలుచుకొని నీ పర సంబంధమైన పైనుండి కుమ్మరించబడిన జ్ఞానమును కుమ్మరించి వారిని నిలబెట్టుకొని మాతో మాట్లాడేవయ్యా. ఇది సత్యమే, మేము ఒప్పుకుంటున్నామయ్యా అని ఒక నూతనమైన ఆత్మ స్వభావం మీకుంటే, ఇది ఆత్మ చెప్పుచున్న సంగతి అని మీరు అంగీకరిస్తే కనులు మూసుకొని మోకరించి, ప్రభువా నిజమేనాయనా, నిన్ను తృణీకరించాను, నీకు విరోధంగా నడిచానయ్యా, నన్ను క్షమిస్తావా అయ్యా, నేను నీ ఎదుట ఒప్పుకొనిచున్నానే కానీ ఏ రోజు కూడా దాన్ని తృణీకరించలేకపోయాను, దాన్ని తీసివేయలేకపోయానయ్యా. ఇంకా దాన్ని అంటిపెట్టుకునే బ్రతుకుతున్నాను. నా తదుపరి నా సంతతికి ఏమి ఉంచిపోతున్నాను? నేను ఒక అక్రమమైన మార్గాన్ని ఉంచిపోతున్నాను, అక్రమమైన సాక్ష్యాన్ని ఉంచిపోతున్నాను, అక్రమమైన దానిని సంపాదించి నా సంతతికి ఉంచిపోతున్నానయ్యా. శ్రేష్టమైనది నాకు కావాలి ప్రభువా. నా తండ్రి, ఈ లోకంలో నేను ఎన్ని సంవత్సరాలు బ్రతికినా నీ కొరకే బ్రతికే విశ్వాసం నాకు కావాలయ్యా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండి ప్రభుని అడగండి. బిడ్డలారా, సేవకులారా, నేను మీకంటే తక్కువ వాడినే అయ్యుండొచ్చు, నేను మీకంటే చిన్నవాడిని అయ్యుండొచ్చు, కానీ ఆ కాలమందే పుట్టిన అప్పుడే పుట్టిన పౌలు గారికి కూడా అపోస్తుల భాగంలో నా ప్రభువు ఒక భాగమని చేశాడు. అలాగే నేను మీ వయసులో, మీ ఎక్స్పీరియన్స్లో, మీ అనుభవంలో నేను లేకపోయినా చిన్నవాడిని అయినప్పటికీ కూడా నా ప్రభువు అయిన దేవుడు మీకు బోధించే కృపను నాకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. నన్ను నేను హెచ్చించుకుంటలేదు, కానీ నన్ను నిలబెట్టుకున్నవాడని మీతో మాట్లాడి ఉన్నాడు. నన్ను పిలిచినవాడు మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు. నన్ను వెలిగించిన నా దేవుడు మిమ్మల్ని వెలిగించాలని ఆశపడుతున్నాడు. నన్ను ఆత్మతో నడిపించే నా ప్రభువు అదే ఆత్మను మీపై కుమ్మరించి, ఇదిగో ఇతడు నా సేవకుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఇతడు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడు, ఇతడు సంత వీధులలో కేకలు వేయడు, ఇతడు బిగ్గరగా మాట్లాడడు, ఇతడు ఆత్మ సంగతులు మాత్రమే మాట్లాడతాడు కానీ లోక సంబంధమైన శరీర స్వభావమైన మాటలు మాట్లాడడు, ఇతడు లోక సంబంధమైన బోధ చేయడు. పరలోక రాజ్యమును గూర్చి అతడు రుచి చూచి తెలుసుకున్న సంగతులు, నా వలన వినిన సంగతులు, సత్యస్వరూపి అయిన ఆత్మ వలన అతడు నేర్చుకున్న సంగతులు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన సంగతులన్నీ విని నా పేరట నేను వారికి అప్పగించబోయే ఆ బిడ్డలకి వాటిని ప్రకటించి నా కొరకు సిద్ధపరుస్తారు అని ప్రభు చెప్తున్నాడు. నీవు నా ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నిశ్చయముగా నా ప్రభు నిన్ను దర్శిస్తాడు. ఆయన మరలా నిన్ను దర్శిస్తాడు. నిజంగా సేవకుడా, నిజముగా సేవకురాలా, ఎంతమంది జీవితాలు మనకు అనుభవంలో ఉన్నవి. పోగొట్టుకున్న దానిని మరలా ప్రభు తిరిగి వారికి అనుగ్రహించాడు. ఇప్పుడు పశ్చాత్తాపము కలిగి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, కన్నీటితో నువ్వు ప్రభు సన్నిధికి వస్తే సంతోషంతో నేను నడిపిస్తాడు. అయ్యా, నేను అన్నీ కోల్పోయానయ్యా, మొదటి పిలుపుని విడిచిపెట్టుకున్నాను, నా పిలుపు విషయంలో నేను నేరం చేశాను, నా పిలుపు విషయంలో నేను నీ నీతిని మురికి గుడ్డగా మార్చానయ్యా, నేను పోగొట్టుకున్నానయ్యా. నీవు నాకు పెండ్లి కుమారుని వస్త్రాలు ధరింపచేశావు, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేశావు అని, కానీ నేను ఆ వస్త్రాలన్నీ కూడా చింపుకొని మురికి గుడ్డగా మార్చుకొని వాటిని తీసివేసి అవతల పారవేసి నా శరీరానుసారమైన సేవ చేస్తున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభువా, నేను నీ సన్నిధిలో ఉన్నాను, ఇదిగో నేను నీ వశములో ఉన్నాను, నేను నీ పరిచర్య చేయాలి, నా పరిచర్య కాదు, నేను నీ సేవ చేయాలి, నా సేవ కాదు, నీవు మహిమపరచబడే పరిచర్య చేయాలి, నీవు సంతోషించే పరిచర్య చేయాలి. శరీరానుసారమైన స్వభావము కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచలేరు, ఆత్మానుసారమైన స్వభావము కలిగి దేవుని చిత్తమును జరిగించేవారు దేవుణ్ణి సంతోషపరుస్తారు అని. అయ్యా, నీవు మాట్లాడిన మాట ఎంతో గొప్పది నాయన. పరిచర్యలో నీవు మా యందు సంతోషించాలి అంటే, మా ద్వారా నీ మహిమని లోకానికి కనపరచాలి అంటే, మా యందు నీవు మహిమపరచబడాలి అంటే, మేము మమ్మల్ని బట్టి కాదు పరిచర్య చేసేది, నిన్ను బట్టి పరిచర్య చేసే కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎంతమంది అయితే నా తండ్రి ఈ మాటలు విని వారి జీవితాలను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారో, నీ సేవకుల్ని దర్శించండి, నీ సేవకులను దర్శించండి నా తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన, నీకే మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రార్థించాలి, ప్రార్థించాలి దైవజనులారా, ప్రార్థించాలి. ఇది మీరు ప్రలాపించవలసిన గడియ, ఇది మీరు మౌనముగా ఊరకనే ఉండే గడియ. ఇది ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రం యొద్ద నిలిచినప్పుడు ప్రభువు ప్రకటించిన రక్షణకరమైన సువార్త కాదు ఇది. ఓ ఇజ్రాయేలీయులారా, మీరు ఎందుకు భయపడుచున్నారు? ఊరకనే నిలిచి
కనులారా ప్రభు చేయబోయే రక్షణను చూడండి అని చెప్పే మాట కాదు ఇది. ఇదొక హెచ్చరిక మాట మీ వద్ద నిలబడి ఉంది. అక్కడ వారైతే ఊరక్కడ నిలిచి ఉన్నారు ఆ మాటను బట్టి. కానీ ఈ హెచ్చరిక మాటలను బట్టి నేను చల్లార్చబడ్డాను, ఈ బ్రతుకు నాకొద్దు, నేను నిన్ను దుఃఖపరిచాను, ఈ జీవితం నాకొద్దయ్యా, నేను నీలో రగిలించబడాలయ్యా, నేను నీలో మండాలయ్యా, నీ ఆత్మను బట్టి నేను నడిపించబడాలయ్యా, నేను దేనిని అయితే పోగొట్టుకున్నానో నేను మరలా దాని అందే జీవించాలయ్యా అని నా ప్రభు అయిన దేవుని యొద్దకు వచ్చి నీవు నిలబడగలిగితే నిశ్చయముగా ప్రభు అయిన దేవుడు నిన్ను కనికరిస్తాడు. నిశ్చయముగా ప్రభు అయిన దేవుడు నిన్ను మరలా ఆయన కృపను నీకు అందిస్తాడు. ఆయన కృపను ఎన్నడూ కూడా నీ యొద్ద నుంచి తీసివేయడు బిడ్డ. ఆయన కృపలో నుంచి నిన్ను ఎన్నడూ త్రోసివేయడు. ఎందుకంటే నీవు ఆయన సొత్తు అయి ఉన్నావు, నీవు ఆయన ప్రతిష్ఠించబడిన జనమై ఉన్నావు. కాబట్టి ప్రభు వైపు చూస్తూ నిశ్చయంగా అందరం పైకి లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరిని కూడా లేచి నిలబడి, ఒక నూతనమైన స్వభావం నాకు కావాలి ప్రభువా, నీ కృపను నాకెన్నడూ నీవు దూరం చేయవు నా తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండి బదిలాడు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే